ఓకేనమ్మా బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్ అమ్మా బోత్ సిఏ అండ్ సిఎంఏనమ్మా రెండు స్ట్రీమ్స్కి కూడా ఉంది. ఓకేనా, సిఏ ఇంటర్ సిలబస్లో ఉందమ్మా. నెక్స్ట్ అలాగే తర్వాత సిఎంఏ ఇంటర్ సిలబస్లో గ్రూప్ 2 ఉంది కదా, కార్పొరేట్ అకౌంటింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దానిలో మీకు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనే కాన్సెప్ట్ కవర్ అవుతుందమ్మా. ఓకేనా, సో కాబట్టి ఇది బోత్ సిఏ అండ్ సిఎంఏ ఇద్దరికి కూడా యూస్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. మీకు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అమ్మా లాలో ప్రొవిజన్స్ అయిపోయి ఉంటాయిగా. సో కంపెనీస్ యాక్ట్లో ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా. ఏ సెక్షన్స్ అమ్మా అప్లికబుల్ ఏది? సెక్షన్ 68. ఓకే, ఏంటమ్మా సెక్షన్ 68? సో కండిషన్స్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, సో అది సెక్షన్ 68 అమ్మా. ఇంకా 70, 69, 69 ఏంటమ్మా? ట్రాన్స్ఫర్ ఆఫ్, సో ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. నెక్స్ట్ అమ్మా సెక్షన్ 70, ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏమా. ఓకేనా, సో టోటల్గా 3 సెక్షన్స్ అమ్మా. అవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అవేనా. సో కంపెనీస్ యాక్ట్లోనమ్మా బిఫోర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ అమ్మా ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే బైబ్యాక్ అనే ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటుందో ఆ కంపెనీ అమ్మా కంపల్సరీగా ఈ 3 సెక్షన్స్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా కంప్లై అవ్వాలి. ఏమా అర్థమైందా? ఓకేనా, ఏ సెక్షన్స్ చెప్పండి. ఫస్ట్ దమ్మా సెక్షన్ 68, దానిలో ఏమున్నాయి? కండిషన్స్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ లాగే తర్వాత సెక్షన్ 69 అమ్మా అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు సిఆర్ఆర్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, దట్ వాస్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 69. నెక్స్ట్ అలాగే తర్వాత అమ్మా సెక్షన్ 70 ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా, సో ఇది టోటల్గా ఆ 3 సెక్షన్స్ అమ్మా బైబ్యాక్ ప్రొవిజన్స్ని కవర్ చేస్తాయి. ఓకే, అసలు బైబ్యాక్ అంటే ఏంటి? బైబ్యాక్ అంటే ఏంటమ్మా? రీపేమెంట్ ఆఫ్. బైబ్యాక్ అంటే ఏంటి అమ్మా? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చెప్పాలి మీకు. ఓకేనా, సో కంపెనీస్ యాక్ట్లో డిఫైన్ చేసిందమ్మా బైబ్యాక్ అని అంటే ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ. ఏంటది? ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ. అదర్ కంపెనీ షేర్స్ కాదు. అదర్ కంపెనీ షేర్స్ మనం పర్చేజ్ చేసేటట్టయితే దట్ బికమ్ ద ఇన్వెస్ట్మెంట్ అమ్మా. అర్థమైందా? మన ఓన్ కంపెనీ షేర్స్ మనం పర్చేజ్ చేసేటట్టయితే దట్ కమ్స్ అండర్ ద బైబ్యాక్ అమ్మా. కంపల్సరీగా ఆఫ్టర్ పర్చేస్ వాటిని ఇన్వెస్ట్మెంట్గా క్యారీ చేయకూడదు. కంపల్సరీగా ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయాలి. ఏమో అర్థమైందా? అంటే త్రూ ద బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ ఏం చేస్తాం? మన షేర్ క్యాపిటల్ అమ్మా డిక్రీజ్ చేసుకుంటాం. ఏమో అర్థమైందా? సో ఏంటో చెప్పండి బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ అని అంటే ద ప్రాసెస్ ఆఫ్ పర్చేసింగ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ. ఓకేనా, దట్ వాస్ కాల్డ్ as బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఏమో ఓకేనా. ఓకే, బైబ్యాక్ రీసెంట్గా ఏదన్నా కంపెనీలు చేసి ఉంటే ఏదన్నా తెలిసి ఉంటే చెప్పండి. బజాజ్ ఫైనాన్సా? సో 2022లోనమ్మా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ద నెంబర్ 1 కంపెనీ ఏమా టీసీఎస్. ఓకేనా, ఆ టీసీఎస్ అనే కంపెనీ ఏమా 2022 ఆ ఇయర్లోనమ్మా బైబ్యాక్ ప్రాసెస్ అడాప్ట్ చేసుకొని అమ్మా నియర్లీ వాళ్ళ 4 crores ఈక్విటీ షేర్స్ అమ్మా అవి మొత్తం కూడా బైబ్యాక్ చేయడం జరిగింది.
సో వాళ్ళు ఈచ్ షేర్కి కూడా ఎంత అమౌంట్ పే చేశారు అని అంటే 4500 పర్ షేర్. ఏమో అర్థమైందా? సో టీసీఎస్ అనే కంపెనీ ఏమో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 375 crores ఉంది క్యాపిటల్. ఓకేనా? వాళ్ళ పెయిడప్ షేర్ క్యాపిటల్ ఏమో నియర్లీ 375 crores ఉంటే అవుట్ ఆఫ్ 375 crores ఏమో 4 crores ఈక్విటీ షేర్స్ ఏమో బైబ్యాక్ చేసి ఆ ఈచ్ ఈక్విటీ షేర్ కమా ఎంత అమౌంట్ పే చేశారు అని అంటే 4500 పర్ షేర్ వాళ్ళు పే చేశారు. ఏమో అర్థమైందా? ఈ 4 crores షేర్స్ ఉన్నాయిగా, అవి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఎవరికి వచ్చేస్తాయి? కంపెనీకి వచ్చేస్తాయి. కంపెనీ ఆ షేర్స్ మొత్తాన్ని అమ్మా క్యాన్సిలేషన్ చేసేస్తుంది. ఆ ఒక్కొక్క షేర్కి వచ్చేటప్పటికే ఆ ట్రాన్స్ఫర్ చేసిన షేర్ హోల్డర్ ఉన్నాడు కదమ్మా, వాడికి ఎంత అమౌంట్ పే చేస్తుంది అని అంటే 4500 పర్ షేర్ పే చేసిందమ్మా. ఓకేనా? అంటే టోటల్గా ఎంతమ్మా వాల్యూ? 18,000 crore రూపీస్ అమ్మా. ఓకేనా? 4 crores మల్టీప్లైడ్ బై 4500 పర్ షేర్ అమ్మా. మొత్తం కూడా 18,000 crores ఆఫ్ రూపీస్ అమ్మా. అంత క్యాష్ మొత్తం కూడా ఆ టీసీఎస్ కంపెనీ దగ్గర నుంచి అమ్మా ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఆ బైబ్యాక్కి క్యాన్సలేషన్ కోసం షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా కంపెనీ పే చేసిన టోటల్ అమౌంట్ అమ్మా 18,000 crore రూపీస్. ఏమా ఓకేనా? సో టీసీఎస్ కంపెనీ షేర్ ఫేస్ వాల్యూ ఎంతమ్మా? ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత? మనం బైబ్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి పే చేసే ప్రైస్ ఉంది కదా, ఆ ప్రైస్ ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? సపోజ్ మీరే ఆ కంపెనీలో షేర్ హోల్డర్ అనుకోండమ్మా, ఆ కంపెనీ షేర్స్ ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనుకోండమ్మా ఒక ప్రైస్కి. మీరు కంపెనీకి క్యాన్సలేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఆ అమౌంట్ కంటే మోర్ అమౌంట్ లేదా అట్లీస్ట్ ఆ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారుగా. మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ అంటే దాన్ని ఏ ప్రైస్ అంటాం? మార్కెట్ ప్రైస్ అని అంటాం. ఏమో అర్థమైందా? ఫేస్ వాల్యూ ఏదైనా సరే సో బైబ్యాక్ చేసిన తర్వాత షేర్ హోల్డర్ అమ్మా వాడు ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ అమ్మా అట్లీస్ట్ మినిమం మార్కెట్ ప్రైస్. ఓకేనా? టీసీఎస్ కంపెనీ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అమ్మా ప్రజెంట్ అయితే నియర్లీ 3,800 దగ్గర ఉంది. ఓకేనా? సో 3,800 దగ్గర ఉంటే పర్ షేర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత పే చేస్తున్నారమ్మా అమౌంట్? 4,500 రూపీస్ పర్ షేర్ పే చేస్తున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ కంటే గ్రేటర్ అమౌంట్ పే చేస్తున్నారా లేదా? ఏమా మార్కెట్ ప్రైస్ కంటే గ్రేటర్ అమౌంట్ పే చేస్తున్నారా లేదా? ఎస్. మరి ఆ టీసీఎస్ కంపెనీ ఫేస్ వాల్యూ పర్ షేర్ ఎంతమ్మా? ఫేస్ వాల్యూ పర్ షేర్ అమ్మా అది తెలిస్తే చెప్పండి, ఎక్స్పెక్ట్ చేసి చెప్పొద్దు. ఓకేనా? సో 1 రూపీ పర్ షేర్ అమ్మా. ఓకేనా? వాళ్ళ ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఓన్లీ 1 రూపీ. ఓకేనా? 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ కమ్మా ఎంత అమౌంట్ పే చేసిందమ్మా కంపెనీ? 4,500 రూపీస్ పర్ షేర్ పే చేసింది. టోటల్గా కంపెనీ దగ్గర నుంచి అవుట్ ఫ్లో అయిన క్యాష్ అమౌంట్ అమ్మా ఇంత క్యాష్ అమౌంట్. ఏమో అర్థమైందా? సో జస్ట్ ఇంత అమౌంట్ షేర్ హోల్డర్స్కే డిస్ట్రిబ్యూట్ చేసింది అని అంటే దాని టర్న్ ఓవర్ దాని బిజినెస్ అంతా కూడా ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో మీరు కంప్లీట్ అయిపోయే టైంకి కూడా మీ కోర్సు అలాంటి కంపెనీస్లో సో సియుగా లేకపోతే దాని మేనేజరియల్ పొజిషన్లో ఉండాలమ్మా. అలాగే చదవండి ఏదైనా. ఓకేనా? క్లియరా? సో అంటే సో పర్ మంత్కి వచ్చేటప్పటికి 1 lakh 2 lakh అలాగా కాకుండా సో సమ్ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా మీరు చదవండి. ఓకే సరే క్లియర్. సో ఇది ప్రాక్టికల్గా జరిగిన బైబ్యాక్ అమ్మా. నెక్స్ట్ అలాగే ఇంకా సో మెనీ కంపెనీస్ అమ్మా బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేయడం, వాళ్ళ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా అమౌంట్ పే చేయడం అదంతా కూడా కామన్. బట్ బిఫోర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా కంపల్సరీగా కంపెనీస్ యాక్ట్లో ఈ సెక్షన్స్ అన్నీ కూడా కంప్లై అవ్వాలి. దానిలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా కంప్లై అవ్వాలి. ఓకేనా? కంప్లై అవ్వకుండా బైబ్యాక్ చేస్తే ప్రాబ్లం ఏంటమ్మా? బైబ్యాక్ చేయటానికి ఎందుకు రిస్ట్రిక్షన్ ఎందుకు? వాళ్ళ కంపెనీ షేర్ హోల్డర్సే కదా, ఓనర్సే కదా వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటే. మరి వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఓనర్స్కి
వాళ్ళు క్యాష్ పే చేసుకుంటూ ఉంటే వై రిస్ట్రిక్షన్స్ అమ్మా? ఎందుకని? సో కంపెనీ దగ్గర ఉన్న ఎసెట్స్ అన్నీ కూడానమ్మా ఫస్ట్ ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేయాలి? లైబిలిటీస్ని పే చేయటానికి యూజ్ చేయాలి. ఓకేనా? కంపెనీకి ఉన్న లైబిలిటీస్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా, దాని దగ్గర క్యాష్ ఉన్నా అదర్ ఎసెట్ ఏది ఉన్నా సరే ఆ ఎసెట్స్ మొత్తాన్ని కూడా యూటిలైజ్ చేసామా, అవుట్ సైడ్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పే చేసిన తర్వాత క్యాష్ ఉంటే అది షేర్ హోల్డర్స్కి పే చేయాలి. ఏమో అర్థమైందా? అంతేకాని లైబిలిటీస్ పే చేయడానికే నా దగ్గర క్యాష్ లేదు, అలాంటప్పుడు కంపెనీ డైరెక్ట్గా ఎసెట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని అంటే అది ఫ్రాడ్ అవుతుందమ్మా. సో కాబట్టి దట్ వాస్ నాట్ అలౌడ్ బై ద కంపెనీస్ యాక్ట్. ఏమో అర్థమైందా? సపోజ్ మీరే ఆ కంపెనీలో బోర్డు మెంబర్ అనుకోండి, మీ దగ్గర సమ్ షేర్స్ ఉన్నాయనుకోండి అమ్మా. సో కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇయర్ బై ఇయర్ అమ్మా డిటోరియేట్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది, ప్రాఫిట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో మన కంపెనీ ఉంటుందో లేదో డౌట్ఫుల్గా ఉంది. సో మరి డౌట్ఫుల్గా ఉంటే మన బిజినెస్ రెడ్యూస్ అయిపోతూ ఉంటే మన మార్కెట్ ప్రైస్ పర్ షేర్ కూడా రెడ్యూస్ అవుతుందా? అంటే మన దగ్గరికి క్యాష్ రాకపోతే మన లైబిలిటీస్ రీపే చేసే పొజిషన్ అమ్మా డల్ అవుతుందా, ఇంప్రూవ్ అవుతుందా? డల్ అవుతుందిగా. సో ఆ సిచ్యువేషన్ మనకి ముందుగానే తెలుస్తుందమ్మా, ఎందుకనంటే మనం బోర్డులో ఉన్నాం కాబట్టి. సపోజ్ ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని చెప్పి మన దగ్గర ఉన్న షేర్స్ అన్నీ కూడానమ్మా ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్కి కంపెనీ చేత బైబ్యాక్ చేయించి మన దగ్గర ఉన్న షేర్స్ మొత్తాన్ని కూడా క్యాష్లోకి మార్చేసుకొని ఫ్యూచర్లో కంపెనీని అలాగా వదిలేసాడట్టయితే, సో ఇక ఫ్యూచర్లో కంపెనీ వెళ్ళిపోయి అది గనక డిగ్రేడ్ అయిపోతే, అంటే దాని మార్కెట్ వాల్యూ బిజినెస్ తగ్గిపోతే, సో ఇక ఆ ఎసెట్స్ మొత్తాన్ని లైబిలిటీస్ రీపే చేయడానికి సరిపోకపోతే ఇంకా బ్యాలెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారుగా, వాళ్ళందరూ కూడా ఆ బర్డెన్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఏమో అర్థమైందా? సో అలాంటి ఫ్రాడ్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాగే తర్వాత సపోజ్ ఇక్కడ బైబ్యాక్ చేయడానికమ్మా 100% ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? లేదా ప్రమోటర్స్ దగ్గర ఉన్న షేర్స్ అన్ని బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? లేదు. బైబ్యాక్ చేయడానికమ్మా మ్యాక్సిమం అంటూ ఒక లిమిట్ కూడా ఉండాలి. సో ఆ లిమిట్ కూడానమ్మా స్పెసిఫైడ్ బై ద కండిషన్స్. ఓకేనా? సెక్షన్ 68 అనేది మనకి ఆ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఏమో అర్థమైందా? సో కాబట్టి కంపెనీ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంటే అది షేర్ హోల్డర్స్కి వెళ్తుంది అని అంటే డెఫినెట్గానమ్మా లెండర్స్ అందరూ కూడా వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ కంపెనీ పే చేస్తుందా లేదా, నెక్స్ట్ అలాగే ఫ్యూచర్లో పే చేయాల్సిన ఆబ్లిగేషన్స్ నమ్మా మీట్ అయ్యే క్యాపబిలిటీ ఆ కంపెనీకి ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే దాని దగ్గర ఉన్న సర్ప్లస్ క్యాష్ మొత్తాన్ని కూడా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలమ్మా? షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏమో అర్థమైందా? షేర్ హోల్డర్స్ అమ్మా కంపెనీ వాళ్ళదే అయినా సరే వాళ్ళకి డివిడెండ్ కావాలి అని డిమాండ్ చేసే రైట్ ఉందా? ఏమా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాకు కంపెనీలో ఈ ఇయర్ 50% డిస్కౌంట్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకో 60% డిస్కౌంట్ ఇవ్వండి అని ప్రతి ఇయర్ కూడా డిమాండ్ చేసే రైట్ ఉందా వాళ్ళకమ్మా? షేర్ హోల్డర్స్కి ఎప్పుడు కూడా డివిడెండ్ని డిమాండ్ చేసే రైట్ లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమ్మా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత సేమ్ ఆ అమౌంట్కి ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదు ఇంకా వాళ్ళు కంపెనీ బెనిఫిట్ కోసం అని అంటే ఆ డివిడెండ్ని తగ్గించుకోవచ్చు. అంతేగాని దాన్ని ఇంక్రీజ్ చేసుకునే రైట్ అయితేనేమా షేర్ హోల్డర్స్కి లేదు. అర్థమైందా? నెక్స్ట్ అలాగే వాళ్ళ క్యాపిటల్ మొత్తం కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితే వాళ్ళ షేర్స్ మొత్తం కూడా ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ అయిపోతే మళ్ళీ వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు రీపే చేయమని అడిగే రైట్ కూడా ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి లేదు. ఓకేనా? ఎప్పుడు పే చేస్తుంది కంపెనీ? ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్. ఆ లిక్విడేషన్ అప్పుడు కూడా ఎలాగా? ఎసెట్స్ అన్నీ తీసుకొని లైబిలిటీస్ ముందు పే చేసి ఆ తర్వాత ఉంటే ఇస్తాం లేకపోతే లేదు. అవునా కదా? ఏమా ఓకేనా? సో అది యాజ్ ఏ ఓనర్స్గా షేర్ హోల్డర్స్కి ఉన్న రైట్ అమ్మా. అర్థమైందా? సో ఈ ప్రొవిజన్స్ ద్వారానమ్మా డైరెక్ట్గా కంపెనీ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఏదన్నా ఉండేటట్టయితే ఆ సర్ప్లస్ క్యాష్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చమ్మా? షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ కంప్లైన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఓకేనా? 68, 69, 70 అవి కంప్లై అయిన తర్వాతే ఆ బైబ్యాక్ ప్రాసెస్ అనేది చేయాలి. ఓకే. సో ఇప్పుడు సెక్షన్ 68 గురించి కొద్దిగా చూద్దామమ్మా. సెక్షన్ 68లో ఉన్న కండిషన్స్ ఏంటో చెప్పండి ఒక్కొక్కటి.
కండిషన్స్ అమ్మా, కండిషన్స్ ఫర్ బైబ్యాక్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటేనమ్మా, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజేషన్ ఉండాలి. ఓకేనా? అంటే బిఫోర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా, ద కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ టు బైబ్యాక్ ద షేర్స్ అనే ప్రొవిజన్ ఎక్కడ ఉండాలి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండాలి. ఏమో అర్థమైందా? సో కాబట్టి ద ఫస్ట్ కండిషన్ వాజ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పర్మిషన్ అమ్మా. ఓకేనా? ఆర్టికల్స్ లో ప్రొవిజన్ లేకపోతే మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని అమెండ్ చేసి దానిలో ఆర్టికల్స్ లా ప్రొవిజన్ ప్రొవైడ్ చేసుకొని ఆ తర్వాత బైబ్యాక్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? అది ఆల్రెడీ బేసిక్స్ లో చదువుకొని ఉంటారు కదా. ఏమో ఓకేనా? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా. దానిలో ద కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ బైబ్యాక్ అనే ప్రొవిజన్ అందులో ఉండాలి. ఓకేనా? ఉంటే ఓకే, మనం ప్రొసీడ్ అవ్వచ్చు మిగతా కండిషన్స్ కి. లేదు అనంటే ఆర్టికల్స్ ని అమెండ్ చేసి దానిలో కంపెనీ బైబ్యాక్ చేసే పవర్ ఉంది అని చెప్పి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పవర్ ఉంది అని చెప్పి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోనమ్మా ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? దట్ వాజ్ ద ఫస్ట్ కండిషన్ అమ్మా. ఆ తర్వాత సెకండ్ కండిషన్ అమ్మా, షేర్స్ కంపల్సరీగా ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ అయి ఉండాలి. ఓకేనా? అంటే షేర్స్ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ అయ్యేటట్టయితేనమ్మా బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ లేదు. ముందు వాటిని బైబ్యాక్ చేయాలి అని అంటే ఆ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ మొత్తాన్ని ఏం చేయాలమ్మా? ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ గా కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాతనే బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ అనేది చేయాలి. ఏమో అర్థమైందా? సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆథరైజేషన్ ఉండాలమ్మా, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. తర్వాత సెకండ్ అమ్మా, ద షేర్స్ మస్ట్ బి ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్. ఏమో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అలాగే తర్వాత థర్డ్ కండిషన్ అమ్మా, సోర్సెస్ అంటే బైబ్యాక్ చేసిన తర్వాత క్యాష్ పే చేయాలి కదమ్మా. ఆ క్యాష్ మనకి ఎక్కడెక్కడి నుంచి ప్రొవైడ్ చేసుకోవచ్చు, అది ఏ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు చెప్పండి. ఫస్ట్ అమ్మా ఫ్రీ రిజర్వ్స్. నెక్స్ట్ అలాగే తర్వాత అమ్మా సెక్యూరిటీస్ ప్రీమియం. నెక్స్ట్ అలాగే తర్వాత అమ్మా ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. ఏంటది? ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. ఓకేనా? సో ఈ 3 సోర్సెస్ నుంచి అమ్మా మనం బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ చేయడానికమ్మా ప్రొవిజన్స్ మనకి కావాల్సిన ఫండ్స్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అందరూ చెప్పాలమ్మా సోర్సెస్ ఏంటి? ఫస్ట్ ఏంటమ్మా? ఫ్రీ రిజర్వ్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ అలాగే తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ అమ్మా ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. అమ్మా ఇక్కడ అదర్ అనే దానికి మీనింగ్ ఉంది. అదర్ అంటే అర్థం ఏంటి? అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ అని అర్థం. అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ ఇంకే షేర్స్ ఉంటాయి? ప్రిఫరెన్స్ షేర్సే కదా. ఏమో అర్థమైందా? ప్రిఫరెన్స్ షేర్స్ లేదా డిబెంచర్స్ కూడా ఇష్యూ చేయొచ్చమ్మా. కాకపోతే దట్ వాజ్ నాట్ ద రైట్ ఆప్షన్. ఏమో ఓకేనా? మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేసి కూడా రిడమ్షన్ ఆఫ్ ఈక్విటీ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉంటాయమ్మా. బట్ దట్ ఆప్షన్ వాజ్ నాట్ ఓకేనా యాక్సెప్టబుల్. ఎందుకనంటే మనం ఇంట్రెస్ట్ బేరింగ్ ఆబ్లిగేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పే చేస్తాం. ఏమో అర్థమైందా? సో మనం ఇక్కడ తీసుకోవడం దేనికి, మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్ పే చేయడం దేనికి? అది తీసుకెళ్ళిపోయి ఓనర్స్ కి, వాళ్ళేం డిమాండ్ చేయలేదు కదా పే చేయమని. ఏమో అర్థమైందా? సో కానీ అది కూడా పాసిబుల్లేనమ్మా. సో డిబెంచర్స్ ఇష్యూ చేసి ఆ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా దేనికి యూస్ చేయడం? బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీకి యూస్ చేయడం. అర్థమైందా? ఏంటి థర్డ్ సోర్స్ ఏంటమ్మా? ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. అంటే ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం, ఆ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా? అక్కడ ఏం చేశారు కండిషన్? ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ అంటున్నాడు కదా. అదర్ కైండ్ అంటే అదర్ దాన్ ఈక్విటీ. మనం బైబ్యాక్ చేసేది ఏంటి? ఈక్విటీ షేర్స్ కదా. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ చేస్తున్నాము అని అంటే దానికి కావాల్సిన ఫండ్స్ అమ్మా మళ్ళీ ఫ్రెష్ గా ఈక్విటీ షేర్స్ ఆఫర్ చేయడం ద్వారా రాకూడదు. ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫర్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పే చేయొచ్చు. డిబెంచర్స్ ఆఫర్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి బైబ్యాక్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? సో ఇక్కడ ప్రొసీడ్స్ ఆఫ్
అదర్ కైండ్ ఆఫ్ షేర్స్ అంటే అది, ఓకేనా, అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ అని అర్థం. ఏమో అర్థమైందా? క్లియర్. తర్వాత ఫస్ట్ సోర్స్ ఏంటి చెప్పింది? ఫ్రీ రిజర్వ్స్. అంటే అర్థం ఏంటమ్మా? ఫ్రీ రిజర్వ్స్ అంటే అర్థం ఏంటి? మనకి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఉంటాయి కదా. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఆల్ రిజర్వ్స్ కాదు, ఓకేనా, దానిలో ఓన్లీ సెలెక్టెడ్ రిజర్వ్స్. నెక్స్ట్ అలాగే అవి కూడా ఫ్రీ రిజర్వ్స్ అయితేనే వాటిని బైబ్యాక్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి? ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి? సో ఫ్రీ రిజర్వ్స్ అంటేనమ్మా మనకి డిఫైన్ చేసింది ఏంటి అని అంటే, రిజర్వ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్. ఏంటది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్స్. ఏమో అర్థమైందా? సో ఏ రిజర్వ్స్ అయితే డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవైలబుల్గా ఉంటాయో ఆ రిజర్వ్స్నే మనం ఫ్రీ రిజర్వ్స్ అని అంటాం. ఏమో అర్థమైందా? డివిడెండ్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేసేది? షేర్ హోల్డర్స్కి. ఇదర్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అమ్మా ఎవరికైనా మనం డివిడెండ్ డిక్లేర్ చేస్తాం. ఆ డివిడెండ్ జనరల్గా ప్రైమరీ సోర్స్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా. ఆ ఎవ్రీ ఇయర్ వచ్చిన ప్రాఫిట్లో నుంచేమా సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ రిటైన్ చేసుకొని బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రాఫిట్ అమ్మా షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏమో అర్థమైందా? సో కాబట్టి మనం డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫస్ట్ అండ్ ప్రైమరీ సోర్స్ వచ్చేటప్పటికి ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్, ఓకేనా. అది కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన మనకి బ్యాలెన్స్ అమ్మా. లేదా అక్యూములేటెడ్ P&L అకౌంట్ బ్యాలెన్స్. అంటే అర్థం ఏంటి? ప్రీవియస్ ఇయర్ దాకా P&L అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుందిగా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొనైనా సరే మనం డివిడెండ్ డిక్లేర్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? సో ప్రైమరీ సోర్స్ ఏంటి అమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. అది ఇదర్ కరెంట్ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే అక్యూములేటెడ్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్. అమ్మ జనరల్ రిజర్వ్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తాం? నో డిఫైన్డ్ పర్పస్, అవునా కదా? నో డిఫైన్డ్ పర్పస్. జనరల్ రిజర్వ్ ఏదైనా పర్టికులర్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తామా? లేదు. మన కంపెనీకి సర్ప్లస్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడమ్మా ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి యూస్ అవుతుంది అని అనుకొని మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్నమ్మా జనరల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు మనం డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే రిజర్వ్స్ అమ్మా, ఆ రిజర్వ్స్ కూడా ఏ రిజర్వ్ అకౌంట్లోంచి? జనరల్ రిజర్వ్ అకౌంట్లో నుంచి మనం డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏమో ఓకేనా? జనరల్గా డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసేది ఆ రెండు రిజర్వ్స్లో నుంచి అమ్మా. ఏంటది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్, నెక్స్ట్ లాగే తర్వాత జనరల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్. ఈ రెండు కూడా ఫ్రీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండా కాదా? ఎస్. కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి? మనకి ఫ్రీ రిజర్వ్స్ అవుతాయి. ఆ ఫ్రీ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి? కంపెనీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంటాయి. ఏమో అర్థమైందా? టోటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో స్పెసిఫిక్ రిజర్వ్స్ ఉంటాయి, ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి. స్పెసిఫిక్ రిజర్వ్స్ మనం యూటిలైజ్ చేయకూడదు. ఫ్రీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ కమ్మా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏమో అర్థమైందా? వన్స్ అగైన్ ఒకసారి చెప్పండి సోర్సెస్ ఏంటో. ఫ్రీ రిజర్వ్స్ ఆఫ్ ద కంపెనీ, నెక్స్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం, ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. అందులో ఫ్రీ రిజర్వ్స్ అంటేనమ్మా రిజర్వ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. అంటే ఏవి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్కి అవైలబుల్గా ఉంటాయమ్మా? జనరల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్. తర్వాత ఇంకొక నేమ్ విని ఉంటే డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్. అంటే అర్థం ఏంటమ్మా? డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అంటే అర్థం ఏంటి? ఆ నేమ్ విన్నారా? వినలేదా? ఓకే అమ్మా. సపోజ్ ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందమ్మా. ఆ కంపెనీ సో కరెంట్ ఇయర్ వచ్చేటప్పటికే 10% డివిడెండ్ డిక్లేర్ చేసింది షేర్ హోల్డర్స్కి. ఓకేనా? కరెంట్ ఇయర్ ఎంత డిక్లేర్ చేసిందమ్మా? 10% డిక్లేర్ చేసింది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ లాగే తర్వాత సెకండ్ ఇయర్ అమ్మా
ఒక 12% డివిడెండ్ డిక్లేర్ చేసింది. థర్డ్ ఇయర్ అమ్మా ఒక 15% డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఓకేనా? అలాగా ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ అమ్మా షేర్ హోల్డర్స్ అందరికీ కూడా సో ప్రీవియస్గా పే చేసిన అమౌంట్ కంటే మోర్ డివిడెండ్ పే చేస్తూ ఉంది. ఎందుకు పే చేస్తుంది అని అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయమ్మా, ఆ ప్రాఫిట్స్ని మనం రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంతో రీటైన్ చేసుకుంటున్నాం. బ్యాలెన్స్ అవైలబుల్ ప్రాఫిట్స్ మొత్తాన్ని కూడా ఎవ్రీ ఇయర్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేదమ్మా ఇంక్రీజింగ్ రేట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏమో అర్థమైందా? సపోజ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్ కంపెనీకి లాస్ వచ్చింది అనుకోండి అమ్మా, లాస్ వచ్చింది లేకపోతే లెస్ ప్రాఫిట్స్ వచ్చాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్స్ రాలా. ఓకేనా? రాకపోతే మరి ఇప్పుడు థర్డ్ ఇయర్ కంటే ఫోర్త్ ఇయర్ నార్మల్గా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది షేర్ హోల్డర్స్ అందరికీ కూడా? అట్లీస్ట్ ఆ లాస్ట్ ఇయర్ పే చేసిన డివిడెండ్ పే చేస్తారనే కదా. ఓకేనా? ఇంక్రీజ్ అయ్యి పే చేస్తారు. ఓకే, లాస్ట్ ఇయర్ మినిమం మెయింటైన్ చేసిన పర్సంటేజ్ అయినా మెయింటైన్ చేస్తారనే కదా. సో కాబట్టి ఇప్పుడు మరి ఆ ఫోర్త్ ఇయర్ కంపెనీకి లాస్ వచ్చింది లేకపోతే ఇన్అడిక్వేట్ ప్రాఫిట్ అమ్మా లెస్ ప్రాఫిట్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ కంపెనీ అమ్మా ఆ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అని అంటే ఏం చేసి ఉండాల్సింది? ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో బాగా ప్రాఫిట్ వచ్చిందిగా. సపోజ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మన కంపెనీకి రావచ్చు. మరి ఆ సిచ్యువేషన్లో కూడా మన కంపెనీ షేర్ హోల్డర్స్ టార్గెట్ మొత్తాన్ని కూడా మనం మీట్ అవ్వాలని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు కదమ్మా డివిడెండ్, అలాగే కొంత అమౌంట్ని డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో వచ్చేటప్పటికే ప్రాఫిట్స్ మన దగ్గర అవైలబుల్గా లేకపోయినా ఈ డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందిగా, దాన్ని తీసుకొని అట్లీస్ట్ లీస్ట్ పర్సంటేజ్ అమ్మా 10% డివిడెండ్ రిక్వైర్మెంట్స్ అన్నా సరే మనం మీట్ అవ్వచ్చు. ఏమో ఓకేనా? అంటే ఇక్కడ పే చేయాలి ఆబ్లిగేషన్ ఏముండదమ్మా. కాకపోతే ఒక్కసారి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గుడ్ విల్, దాని మార్కెట్లో వచ్చేటప్పటికి దానికి ఉన్న పొజిషన్ దాన్ని మెయింటైన్ చేయాలి అని అంటే కాంపిటీటర్స్ కంటే బెటర్గా ఉండాలి అని అంటే మెయింటైన్ చేయాలా లేదా ఒక లెవెల్? సో మరి అలా మెయింటైన్ చేయాలి అని అంటే ఇప్పుడు కంపెనీకి వచ్చిన ఎక్సెస్ ప్రాఫిట్స్ ఉంటాయి కదమ్మా ఎవ్రీ ఇయర్. సపోజ్ ఫ్యూచర్లో మనం డివిడెండ్ పే చేయలేకపోతే అప్పుడు కూడా మన షేర్ హోల్డర్స్ అమ్మా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం మీట్ అవ్వడానికి ఏదన్నా ఫండ్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇప్పుడు నార్మల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తేనమ్మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాస్ ఉంటుంది. లాస్ ఉన్న కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసింది అనుకో, దాని కంపెనీ పొజిషన్ డిఫరెంట్గా ఉంటుందా లేదా? అంటే అర్థం ఏంటి? సో దాని ఎక్స్పెక్టేషన్స్ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ కానీ దాని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీట్ అవ్వడానికమ్మా సఫిషియెంట్గా ప్రొవిజన్ మెయింటైన్ చేస్తుందనే కదా అర్థం. సో అలాగా కంపెనీ గనక ఎక్సెస్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడమ్మా డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అకౌంట్ ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఎక్కడి నుంచి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి. అంటే ఎంట్రీ ఏమని రాసి ఉండాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ కదా. సో కాబట్టి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో రాస్తాం. దేనికోసం క్రియేట్ చేసాం అసలు ఆ రిజర్వ్ని? ఫ్యూచర్లో డివిడెండ్ పే చేయడానికి, అవునా కదా? కాబట్టి అది ఫ్రీ రిజర్వ్ అవుతుందా అవదా? మీరు ఫ్రీ రిజర్వ్ డెఫినేషన్ ఏం చూస్తారు ఇక్కడ? రిజర్వ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్ అన్నారుగా. మా ఫ్రీ రిజర్వ్స్ అంటే ఎప్పుడు కూడా జనరల్ రిజర్వ్ P&L అకౌంట్ అని గుర్తుపెట్టుకోకూడదు. దాని డెఫినేషన్ ఏంటో చూడాలి. ఆ డెఫినేషన్ ప్రకారం ఏవి సాటిస్ఫై అవుతాయో అవి బికమ్స్ ద ఫ్రీ రిజర్వ్స్. ఏం అర్థమైందా? ఇప్పుడు డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అమ్మా మరి అది ఫ్రీ రిజర్వ్ అవుతుందా అవదా? ఎస్, ఇట్ బికమ్ ద ఫ్రీ రిజర్వ్. ఏం అర్థమైందా? సపోజ్ ఇలాంటి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే అది ఫ్రీ రిజర్వ్ అవుతుంది. కాబట్టి ఆ రిజర్వ్ అకౌంట్లో బ్యాలెన్స్ కూడా ఇప్పుడు మనం దేనికి యూటిలైజ్ చేసుకోవచ్చు? బైబ్యాక్కి అవసరమయ్యేటట్టయితే యూస్ చేసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇదే కాకుండా ఇంకా ఏదన్నా రిజర్వ్స్ ఉండి అవి గనక ఫ్రీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్ అయితే ఆ రిజర్వ్స్ కూడా ఏ రిజర్వ్స్ అయిపోతాయి? ఫ్రీ రిజర్వ్స్ అవుతాయి. అవి ఫ్రీ రిజర్వ్స్ అయిపోతే బైబ్యాక్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. మా అర్థమైందా? ఓకేనా? సో ఏంటది? థర్డ్ కండిషన్ ఏంటమ్మా? సోర్సెస్. ఓకేనా? థర్డ్ కండిషన్ ఏంటి? సోర్సెస్. ఓకేనా? సోర్సెస్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ. ఆ సోర్సెస్ ఏ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు? ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ అంటే అర్థం ఏంటి? రిజర్వ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి? జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏది కూడా వస్తుంది? డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్.
అదే కాకుండా ఇంకా అదర్స్ కూడా వస్తాయి. కాకపోతే అవి కంపల్సరీగా దేనికోసం ఉండాలి? డివిడెండ్ రిక్వైర్మెంట్స్ కోసం అయి ఉండాలి. అప్పుడు వచ్చేటప్పటికి దట్ బికమ్ ద ఫ్రీ రిజర్వ్. ఏం అర్థమైందా? క్లియర్. సో ఆ రిజర్వ్స్ మొత్తాన్ని కూడా ఫస్ట్ యూటిలైజ్ చేసుకుంటామా? అర్థమైందా? తర్వాత సెకండ్ సోర్స్ వచ్చేటప్పటికే సెక్యూరిటీస్ ప్రీమియం అంట. అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్లో బ్యాలెన్స్ ఎలా వస్తుందమ్మా? సో కంపెనీ షేర్స్ కానీ లేకపోతే డిబెంచర్స్ కానీ అమ్మా ఫేస్ వాల్యూ కంటే గ్రేటర్ ప్రైస్కి, అంటే ఇష్యూ ప్రైస్ అమ్మా గ్రేటర్ దాన్ ద ఫేస్ వాల్యూ అయ్యేటట్టయితే ఆ ఎక్సెస్ అమౌంట్ ఉందిగా, ఆ ఎక్సెస్ అమౌంట్ అమ్మా ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ కూడా మనం బైబ్యాక్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏమో ఓకేనా? వెదర్ సెక్యూరిటీస్ ప్రీమియం బికమ్ ద ఫ్రీ రిజర్వ్ ఆర్ నాట్? నో. ఓకేనా? ఎస్ అయ్యేటట్టయితే సపరేట్గా రాసేవాళ్ళం కాదు కదా. ఏమో అర్థమైందా? సో సెక్యూరిటీస్ ప్రీమియం ఈజ్ నాట్ ఏ ఫ్రీ రిజర్వ్, బట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ. ఏమో అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ లాగే తర్వాత థర్డ్ సోర్స్ ఏంటమ్మా? ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. ఓకేనా? సో సెక్షన్ 68 దేని గురించి చెప్తుంది? కండిషన్స్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ. దానిలో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజేషన్ ఉండాలి. తర్వాత సెకండ్ అమ్మా షేర్స్ అమ్మా ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ అయి ఉండాలి. తర్వాత సోర్సెస్ అమ్మా ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం, ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. ఓకే. తర్వాత ఫోర్త్ కండిషన్ అమ్మా రిజల్యూషన్. బైబ్యాక్ చేయడానికి ఏ రిజల్యూషన్ కావాలమ్మా? స్పెషల్ రిజల్యూషన్. కొన్ని సిచ్యువేషన్లో బోర్డు రిజల్యూషన్ కూడా సరిపోతుంది. ఏమో అర్థమైందా? స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏ మీటింగ్లోనమ్మా పాస్ చేయాల్సింది? షేర్ హోల్డర్స్ మీటింగ్. దాన్నే జనరల్ మీటింగ్ అని కూడా అంటాం. ఏమో ఓకేనా? ఆ షేర్ హోల్డర్స్ మీటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో? షేర్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఏమో అర్థమైందా? బోర్డు మీటింగ్ అంటే బోర్డు రిజల్యూషన్ ఎక్కడ పాస్ చేయాల్సింది? బోర్డు మీటింగ్లో. దానిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఏమో అర్థమైందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటేనమ్మా మన మేనేజ్మెంట్ టీమ్. ఓకేనా? షేర్ హోల్డర్స్ అంటేనమ్మా రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఆ ఓనర్స్ అమ్మా వాళ్ళ దగ్గర ఉన్న పవర్ మొత్తాన్ని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని డే టు డే యాక్టివిటీస్ మొత్తం కూడా చూసుకోమని చెప్తారమ్మా. అర్థమైందా? స్పెషల్ రిజల్యూషన్ అంటే పర్సంటేజ్ ఎంతమ్మా? ఓట్స్ ఇన్ ఫేవర్, ఓట్స్ అగేనెస్ట్ టు ద రిజల్యూషన్. ఎంత? 3/4 మెజారిటీ. అమ్మ మనకి రెండు రిజల్యూషన్స్ ఉంటాయి. ఏంది? ఆర్డినరీ, స్పెషల్. ఆర్డినరీ అంటే ఓట్స్ ఇన్ ఫేవర్ అమ్మా అగేనెస్ట్ కంటే 1 ఓట్ ఎక్సెస్ ఉంటే సరిపోతుందమ్మా. దట్ వాజ్ ద ఆర్డినరీ రిజల్యూషన్, పాస్ అయిపోయినట్టే. మరి స్పెషల్ రిజల్యూషన్ అంటే 3/4 మెజారిటీ ఉండాలి. 3/4 అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే 75% అమ్మా. ఓకేనా? సపోజ్ షేర్ హోల్డర్స్ అందరూ మీరే అనుకోండి అమ్మా. సో ఇక్కడ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బైబ్యాక్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ పాస్ చేసేటట్టయితే ఇక్కడ ఉన్న అందరిలో ఎంతమంది యాక్సెప్ట్ చేయాలి? 3/4, 75% అమ్మా ఎస్ అని అంటేనే అక్కడ రిజల్యూషన్ పాస్ అయినట్టు. లేదు అని అంటే రిజల్యూషన్ పాస్ అవ్వనట్టే. ఏమో అర్థమైందా? సో బైబ్యాక్ చేయడానికి కంపల్సరీగా ఏ రిజల్యూషన్ కావాలమ్మా? స్పెషల్ రిజల్యూషన్ కావాలి. ఓకే. ఆ స్పెషల్ రిజల్యూషన్ కాకుండా బోర్డు రిజల్యూషన్ సరిపోతుంది. అంటే నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్ అమ్మా, ఓన్లీ బోర్డు రిజల్యూషన్ ఈజ్ సఫిషియంట్. ఎప్పుడు బోర్డు రిజల్యూషన్ ఈజ్ సఫిషియంట్? ఎప్పుడమ్మా? ఆర్టికల్స్ రాస్తుంటే కదమ్మా. బైబ్యాక్ అమౌంట్ up to 10% of paid up capital and free reserves. బైబ్యాక్ అమౌంట్ అమ్మా బైబ్యాక్ అమౌంట్ ఎంత ఉండాలి? 10%. 10% దేనిపైన ఉండాలి? 10% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్. ఏమో ఓకేనా? ఆ రెండింటి పైన 10% వేస్తే ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ అయ్యేటట్టయితే బైబ్యాక్ అమౌంట్ అమ్మా అప్పుడు ఏ రిజల్యూషన్ అవసరం లేదు? స్పెషల్ రిజల్యూషన్ అవసరం. ఏది సరిపోతుంది? బోర్డు రిజల్యూషన్ సరిపోతుందమ్మా. ఓకేనా? సో ఒక్కసారి చూద్దామమ్మా.
ఆ 10% పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూసాం కదమ్మా, 18,000 crores అని చెప్పాం కదా అమౌంట్. అది ఎలా వచ్చిందో చెప్పండి ఒకసారి. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ మల్టీప్లైడ్ బై బైబ్యాక్ ప్రైస్ పర్ షేర్, అవునా కదా. 4,500 పర్ షేర్ అమ్మా, నంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 4 crores, మల్టీప్లై చేసుకుంటే ఆ 18,000 crores వచ్చింది. దాన్ని ఏమంటాం మనం, బైబ్యాక్ అమౌంట్ అని అంటాం. అంటే బైబ్యాక్ చేసి ఆ షేర్ హోల్డర్స్కి పే చేసిన అమౌంట్ ఎంత అంటే అది కదా, దాన్ని ఏమనాలి, బైబ్యాక్ అమౌంట్. ఇప్పుడు మనకి కండిషన్ ఏం చెప్తుంది ఇక్కడ, బైబ్యాక్ అమౌంట్ అంటే ఎంత ఉండాలంట, బైబ్యాక్ అమౌంట్ ఈజ్ అప్ టు 10% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అయి ఉండాలంట. ఓకేనా. అయితే అప్పుడు ఏది సరిపోతుందమ్మా, బోర్డు రిజల్యూషన్ సరిపోతుంది. ఓకే, అందులో పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా, పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా, పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ అమ్మా ఇక్కడ పెయిడ్ అప్ క్యాపిటల్ అని అర్థం. ఓకేనా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెయిడ్ అప్ అమౌంట్ ఎంత, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత, ఆ రెండు యాడ్ చేసుకుంటే టోటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఎంత వచ్చేస్తుంది. ఏం అర్థమైందా. మనకి ఇక్కడ పెయిడ్ అప్ క్యాపిటలే కాదు, ఏది కూడా కావాలి, ఫ్రీ రిజర్వ్స్ కూడా కావాలి. మళ్ళీ ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏమేమి ఉంటాయి, పైన చెప్పిన డెఫినేషన్ ఏమేమి ఉంటాయి జనరల్గా, జనరల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్, డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్, సెక్యూరిటీస్ ప్రీమియం. అవునా, ఎస్సా నోనా, నోనా. బట్ ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ అనే దాంట్లోనమ్మా సెక్యూరిటీస్ ప్రీమియం కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, పైన మనకి సోర్సెస్ ఫర్ బైబ్యాక్ అన్న దాంట్లో సెకండ్ సోర్స్ ఏంటి, సెక్యూరిటీస్ ప్రీమియం. అంటే దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోమని అంటున్నాడుగా. కాబట్టి ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బైబ్యాక్, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బైబ్యాక్ అమ్మా హియర్ ఫ్రీ రిజర్వ్స్ ఇంక్లూడ్స్ అమ్మా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఆల్సో. ఏమో అర్థమైందా. ఎస్. ఇప్పుడు చెప్పండి ఒకసారి. సో కండిషన్ ఏంటో చెప్పండి. 10% అన్నప్పుడు 10% ఎలాగా క్యాలిక్యులేట్ చేయాల్సిందమ్మా, బోర్డ్ రిజల్యూషన్ ఎప్పుడు సరిపోతుంది, ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ board resolution is sufficient when the buyback amount is up to 10% of paid up capital and free reserves. ఏమో ఓకేనా. సరే, చిన్న ప్రాబ్లం లాగా చూద్దామమ్మా. సపోజ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ 5 lakhs ఉందమ్మా, పెయిడ్ అప్ క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్ లాగే తర్వాత ఫ్రీ రిజర్వ్స్ అమ్మా అవి ఒక 15 lakhs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత, 20 lakhs. ఏమో ఓకేనా. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏముంటాయి అని అంటే ఆ రెండు క్యాపిటల్స్ యాడ్ చేసుకుంటే వచ్చేస్తుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ లాగే తర్వాత ఫ్రీ రిజర్వ్స్ అంటే ఆ ఫ్రీ రిజర్వ్స్ మొత్తం యాడ్ చేసుకుంటేనమ్మా ఆ అమౌంట్ ఎంత వచ్చేస్తుంది. ఆ రెండు యాడ్ చేసుకుంటే టోటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ ఎంత, 20 lakhs. 20 lakhs. ఏమో ఓకేనా. ఇప్పుడు ఆ 20 lakhs పైన పర్సంటేజ్ ఎంత వేయాలి, 10%. అంటే 20 lakhs మల్టీప్లైడ్ బై 10%. అమౌంట్ ఎంతమ్మా, 2 lakhs. అంటే ఇప్పుడు బైబ్యాక్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs అనుకోండమ్మా. అప్పుడు బోర్డు రిజల్యూషన్ ఆర్ సఫిషియంట్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ రిజల్యూషన్. ఏం అర్థమైందా. సపోజ్ బైబ్యాక్ అమౌంట్ ఈజ్ 1.5 lakhs, బోర్డు రిజల్యూషన్ ఈజ్ సఫిషియంట్. సపోజ్ బైబ్యాక్ అమౌంట్ ఈజ్ 4 lakhs, బోర్డు రిజల్యూషన్ నాట్ సఫిషియంట్ అమ్మా, డెఫినెట్ గా స్పెషల్ రిజల్యూషన్ కావాలి. ఏమో అర్థమైందా అమ్మా. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయడం ఈజీయా, బోర్డు రిజల్యూషన్ ఈజీయా, బోర్డు రిజల్యూషన్ ఈజీ. ఎందుకని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు నియర్లీ ఒక 15 or 20 members ఉంటారు కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి డెసిషన్ తీసుకోవచ్చు. అదే షేర్ హోల్డర్స్ అంటే, సో ఇప్పుడు పైన కంపెనీ టీసీఎస్ కంపెనీ అంటే 375 crores ఉన్నాయి షేర్స్. ఓకేనా. మరి వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటే త్రూ అవుట్ ద ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ కూడా ఉండొచ్చుగా, వాళ్ళు స్కాటర్ అయి ఉంటారుగా. మరి ఇప్పుడు వాళ్ళందరూ మీటింగ్ తీసుకోవాలి అని అంటే మనకి ప్రాబ్లం అవుతుందా లేదా, అంటే మనకి అటెండ్ అయిన వాళ్ళలోనే తీసుకుంటామమ్మా. బట్ రిజల్యూషన్ షేర్ హోల్డర్స్ది పాస్ చేయాలంటే డిఫికల్ట్ అవుతుందా లేదా. సో మనకి బైబ్యాక్ అమౌంట్ గనక చిన్న అమౌంట్ అని అనుకుంటే అది కూడా ఎంత అమౌంట్ అమ్మా, అప్ టు 10% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అనుకుంటే ఏది సరిపోతుందమ్మా, బోర్డు రిజల్యూషన్. ఎక్సీడ్ అయితే
కంపల్సరీ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి 100% బైబ్యాక్ చేయొచ్చా? లేదు, మళ్ళీ దానికి కూడా లిమిటేషన్ ఉంది. ఓకేనా? సో ఎంత లిమిటేషన్ ఎంత? నెక్స్ట్ కండిషన్ అది. ఏమో అర్థమైందా? 4 కండిషన్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 ఆర్టికల్స్, తర్వాత సెకండ్ ఫుల్లీ పెయిడ్ అప్, తర్వాత సోర్సెస్, తర్వాత రిజల్యూషన్ ఎయిదర్ స్పెషల్ ఆర్ బోర్డు రిజల్యూషన్. ఏమో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ లాగే తర్వాత కండిషన్ నెంబర్ 5 అమ్మా, మాక్సిమం లిమిట్. మాక్సిమం లిమిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా. ఈ మాక్సిమం లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మన ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయమ్మా. ఆ 3 కండిషన్స్ మొత్తాన్ని కూడా 3 టెస్ట్లుగా డివైడ్ చేస్తాం. ఓకేనా? 3 టెస్ట్లు ఏంటి అని అంటే ఫస్ట్ షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్, నెక్స్ట్ లాగే తర్వాత రిసోర్స్ టెస్ట్, నెక్స్ట్ లాగే తర్వాత డెట్ ఈక్విటీ టెస్ట్. ఓకేనా? సో ఓవరాల్గా 3 టెస్ట్లు అమ్మా. ఓకేనా? మ్యాక్సిమం లిమిట్ క్యాలిక్యులేట్ చేయడానికమ్మా మనం 3 టెస్ట్లు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఏంటా 3 టెస్ట్లు? ఫస్ట్ దమ్మా షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్. ఓకేనా? నెక్స్ట్ లాగే తర్వాత సెకండ్ దమ్మా రిసోర్స్ టెస్ట్, నెక్స్ట్ లాగే తర్వాత దమ్మా డెట్ ఈక్విటీ టెస్ట్. అలాగా 3 టెస్ట్లు మనం పాస్ అవ్వాలి. ఓకేనా? ఈ 3 టెస్ట్ల గురించి అమ్మా కంప్లీట్గా డీటెయిల్డ్గా తర్వాత డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా మ్యాక్సిమం లిమిట్ మీరు ఎంత అని అనుకుంటారు అని అంటే 25% అని అనుకోండి. ఏమో అర్థమైందా? ఓకేనా? ఆ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ గురించి ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ అవి చేసిన తర్వాత ఆ లిమిట్ ఇండివిజువల్గా ఎలాగ క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ దానికి ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం దాని గురించి. సో మ్యాక్సిమం లిమిట్ పాస్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా 3 టెస్ట్. ఏంటి ఆ 3 టెస్ట్లు ఏంటి? షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ ఫస్ట్ వన్, తర్వాత సెకండ్ దమ్మా రిసోర్స్ టెస్ట్, ఆ నెక్స్ట్ అమ్మా డెట్ ఈక్విటీ టెస్ట్. ఓకేనా? సో అప్పటి వరకు మ్యాక్సిమం వచ్చేటప్పటికి అప్ టు 25%. ఓకేనా? అంతవరకునే బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా? దిస్ వాజ్ ద మ్యాక్సిమం లిమిట్. ఓకే, ఇంకా కండిషన్స్ అమ్మా ఫాస్ట్గా చెప్పండి. 6 months కండిషన్ అమ్మా. సో 6 months కండిషన్ ఏంటి అని అంటే మనం సపోజ్ బైబ్యాక్ చేస్తున్నదమ్మా ఒక పర్టికులర్ ఇయర్ తీసుకుందాం. మనది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందామమ్మా. 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే స్టార్టింగ్ ఎప్పుడు? 1st April 23, ఎండింగ్ ఎప్పుడు? 31st March 24. ఏమో ఓకేనా? సో ఇప్పుడు మనం బైబ్యాక్ చేస్తున్న డేట్ ఎప్పుడు అని అంటే ఇది బైబ్యాక్ అనుకోండి అమ్మా. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మనం అది చేయడానికి సెలెక్ట్ చేసుకున్న డేట్ ఎప్పుడు అని అంటే 1st April 2023. ఓకేనా? ఆ డేట్నా బైబ్యాక్ చేస్తున్నాం. బైబ్యాక్ చేసిన తర్వాత అమ్మా కంపెనీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకోండి అమ్మా. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోవచ్చా? ఆ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి అని అంటే మనం బైబ్యాక్ చేసిన డేట్ ఏది? ఈ డేట్ కదా. అక్కడి నుంచి 6 months కౌంట్ చేసుకుంటే ఎప్పటిదాకా వస్తుందమ్మా? 30th September 2023. ఓకేనా? ఈ మధ్య పీరియడ్ ఉంది కదమ్మా. ఈ మధ్య పీరియడ్లో ద కంపెనీస్ నాట్ ఇష్యూడ్ షేర్స్ త్రూ పబ్లిక్ ఇష్యూ. ఏమో అర్థమైందా? అంటే పబ్లిక్ ఆఫర్కి వెళ్ళి మళ్ళీ కంపెనీ షేర్స్ ఆఫర్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఎప్పటిదాకా లేదు? అప్ టు 6 months వరకు. ఓకేనా? ఏ డేట్ దగ్గర నుంచి? మన బైబ్యాక్ ప్రాసెస్ కంప్లీట్ అయిన డేట్ దగ్గర నుంచి అమ్మా వితిన్ 6 monthsలో కంపెనీ ఫ్రెష్గా షేర్స్ అమ్మా పబ్లిక్కి ఆఫర్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉందమ్మా. ఏంటి అంటే ఎక్సెప్షన్ బోనస్ షేర్స్ కావాలి అని అంటే ఇష్యూ చేయొచ్చు. బోనస్ షేర్స్ అంటే అది కూడా అయిపోయి ఉంటుంది కదా లాలో. బోనస్ షేర్స్ అంటే షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లో కూడా వచ్చి ఉంటుందిగా. ఓకేనా? సో వితౌట్ కన్సిడరేషన్ అమ్మా షేర్స్ ఆఫర్ చేస్తాం. ఓకేనా? అలాగా బోనస్ షేర్స్ ఆఫర్ చేయడానికమ్మా ఆ 6 months కండిషన్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాగే తర్వాత రైట్ షేర్స్ ఆఫర్ చేయడానికమ్మా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాగే తర్వాత స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆఫర్ చేయడానికమ్మా
స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడానికమ్మా కంపెనీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమో అర్థమైందా? వెయిట్ చేయాల్సింది దేనికి? పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి అని అంటే. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తాం మనం? మన కంపెనీలో ఎంప్లాయీస్కి అయితే స్వెట్ ఈక్విటీ ఇస్తాం. నెక్స్ట్ లాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అయితే రైట్ లేకపోతే బోనస్ ఆఫర్ చేస్తాం. కాబట్టి ఆ కండిషన్ అనేది దానికి అప్లికబుల్ కాదు. అవన్నీ కూడా ఎక్సెప్షన్ అమ్మా. అర్థమైందా? బయట పబ్లిక్కి ఆఫర్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఏ డేట్ తర్వాత ఆఫర్ చేయాలమ్మా? ఓన్లీ ఆఫ్టర్ 30th September 2023 అమ్మా. ఆ తర్వాతనే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ఆ పబ్లిక్కి షేర్స్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుందమ్మా. దట్ వాజ్ ద 6 months కండిషన్. ఓకేనా? నెక్స్ట్ లాగే తర్వాత ఇంకొక కండిషన్ అమ్మా, 1 year కండిషన్. 1 year కండిషన్ ఏంటి అని అంటే, మనం బైబ్యాక్ చేసామనుకోండమ్మా, సపోజ్ పైన ఎగ్జాంపులే అనుకుంటే, మనం బైబ్యాక్ చేసిన డేట్ అమ్మా 1st April అని అనుకుంటే, 1st April 23 అమ్మా ఆ డేట్ అని అనుకుంటే, నెక్స్ట్ లాగే తర్వాత మళ్ళీ సెకండ్ టైం బైబ్యాక్ చేయాలి అని అంటే ఏమా ఓకేనా అమ్మా? కంపెనీ లైఫ్ హిస్టరీలో ఒకసారే కాదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బైబ్యాక్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి బైబ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బైబ్యాక్ ఆఫర్ ఇవ్వాలి అని అంటే ఆ గ్యాప్ ఎంత ఉండాలి? కంపల్సరీగా 1 year గ్యాప్ ఉండాలి. అంటే ఏ డేట్ వరకు మనకి ప్రొహిబిషన్ ఉంటుంది? 31st March 24. ఓకేనా? ఆ డేట్ వరకు ప్రొహిబిషన్ ఉంటుందమ్మా. ఆ తర్వాత కావాలి అని అంటే మళ్ళీ సెకండ్ టైం బైబ్యాక్ చేయొచ్చు. మళ్ళీ ఆ డేట్ దగ్గర నుంచి మళ్ళీ 1 year వరకు కండిషన్ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కావాలి అని అంటే బైబ్యాక్ చేసుకోవచ్చు. ఏమో అర్థమైందా? కానీ కంపల్సరీగానమ్మా 2 times బైబ్యాక్ చేసేటప్పుడు ఆ గ్యాప్ ఎంత ఉండాలి? కంపల్సరీగా 1 year గ్యాప్ ఉండాలి. ఏమో ఓకేనా? ఎస్, అది ఒక కండిషన్ అమ్మా. నెక్స్ట్ లాగే తర్వాత ఇంకొక కండిషన్ అమ్మా, ఇంకా 12 months కండిషన్. ఏమో ఓకేనా? 12 months కండిషన్. ఏంటి 12 months కండిషన్ అంటే, బైబ్యాక్ అనేది ఒక ప్రాసెస్ అని అనుకున్నాంగా. ఏమా ఫస్ట్ బైబ్యాక్ అనేది ఒక ప్రాసెస్ కదా అనుకుంది. బైబ్యాక్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ పర్చేజింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ అనుకున్నాం కదా. ఆ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ రిజల్యూషన్. ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆ బైబ్యాక్ ప్లాన్ మొత్తం కూడా బయట పబ్లిక్కి అనౌన్స్ చేసి ఆ ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి కూడా షేర్స్ తీసుకొని వాళ్ళకి క్యాష్ పే చేసి వాళ్ళకి నెక్స్ట్ లాగే తర్వాత షేర్ క్యాపిటల్ ఉంటుందిగా, ఆ షేర్ క్యాపిటల్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసి సిఆర్ఆర్ అకౌంట్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటే అది ట్రాన్స్ఫర్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం కూడా బైబ్యాక్ రిలేటెడ్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్స్ కూడా ఆర్ఓసికి ఒక ఫైల్ ఒకటి ప్రిపేర్ చేసి ఆర్ఓసికి సబ్మిట్ చేసేటట్టయితే ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? దేంతో స్టార్ట్ అవుతుంది? రిజల్యూషన్తో. రిజల్యూషన్ ఏదై ఉండొచ్చు, ఎయిదర్ బోర్డు రిజల్యూషన్ ఆర్ స్పెషల్ రిజల్యూషన్. ఓకేనా? ఆ డేట్ దగ్గర నుంచి ఏ డేట్తో ఎండ్ అయిపోతుంది? ఆర్ఓసికి ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సబ్మిట్ చేసేదాకా. ఈ మధ్యలో ప్రాసెస్ ఉందిగా, ఆ ప్రాసెస్ అమ్మా ఎన్ని మంత్స్ ఎక్సీడ్ అవ్వకూడదు అని అంటే 12 months ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే విత్ ఇన్ 12 monthsలో ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేయాలి. ఏమో అర్థమైందా? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ రిజల్యూషన్ అమ్మా ఆ డేట్ దగ్గర నుంచి విత్ ఇన్ 12 monthsలో ఆ బైబ్యాక్ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం, దాని రిలేటెడ్ ప్రొసీజరల్ కంప్లైంట్స్ మొత్తాన్ని కూడా మేం కంప్లై అయ్యాం అని చెప్పి ఆర్ఓసికి సబ్మిట్ చేయడం. ఇది మొత్తం కూడా ఎప్పటిలాగా అయిపోవాలమ్మా? విత్ ఇన్ 12 monthsలో కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ రిజల్యూషన్. నెక్స్ట్ లాగే తర్వాత నెక్స్ట్ కండిషన్ అమ్మా 7 days కండిషన్. ఏంటి 7 days కండిషన్? అమ్మా ఇవన్నీ లాలో ఉన్నాయి, చదివి మర్చిపోయి ఉంటారు, రెగ్యులర్గా చదివితేగా. చెప్పండి. 7 days కండిషన్. సో ఏ షేర్స్ అయితే మనం షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తామో ఆ పర్చేజ్ చేసిన షేర్స్ ఉంటాయి కదమ్మా, వాటి మొత్తాన్ని కూడా ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా వాటి మొత్తాన్ని కూడా క్యాన్సిలేషన్ చేయాలి. ఫిజికల్ ఫామ్లో ఉండేటట్టయితే వాటిని కాల్ చేయాలి, లేదు డిమెటీరియలైజ్డ్ ఫామ్లో ఉండేటట్టయితే దానిపైన క్యాన్సిలేషన్ అని చెప్పి ప్రింట్ అయ్యేటట్టుగా చేయాలి. ఏమో ఓకేనా? అది ఎప్పటిలోగా చేయాలి? విత్ ఇన్ 7 daysలో. అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి మన హ్యాండ్కి వస్తాయి కదా షేర్ సర్టిఫికేట్స్ అమ్మా, అవి రాగానే విత్ ఇన్ 7 daysలో అవి మొత్తాన్ని కూడా క్యాన్సిలేషన్ చేసేయాలి. ఓకేనా? దట్ వాజ్ ద కండిషన్. ఓకే, నెక్స్ట్ ఇంకా
ఇంకా ఉన్నాయా కండిషన్స్? మన కంపెనీ ఏమా లిస్టెడ్ కంపెనీ ఏడట్టయితే ఇన్ అడిషన్ టు ద కంపెనీస్ యాక్ట్ రిక్వైర్మెంట్స్ అమ్మా మన రెగ్యులేటర్ ఎవరు? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందిగా, వాళ్ళ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఆ కండిషన్స్ కూడా కంప్లై అవ్వాలి ఇన్ అడిషన్ టు ద కంపెనీస్ యాక్ట్. ఓకేనా? అదొక కండిషన్. ఇంకా ఇంకా డిఓఎస్ ఏంటది? డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ. ఓకేనా? డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? మనం క్యాష్ ఎవరికి పే చేస్తున్నాం? షేర్ హోల్డర్స్కి పే చేస్తున్నాం కదా. షేర్ హోల్డర్స్కి పే చేస్తున్నాము అని అంటే లైబిలిటీస్ అన్నిటినీ పే చేయడానికి మా దగ్గర క్యాష్ ఉంది, అవన్నీ పే చేసిన తర్వాత కూడా మా దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉందనేగా అర్థం. ఏమో అర్థమైందా? మన లైబిలిటీస్ అన్ని మీట్ అయ్యే పొజిషన్ మన దగ్గర ఉంది అని అంటే అవర్ కంపెనీ ఇస్ ద సాల్వెంట్ కంపెనీ. అవునా కదా? సాల్వెంట్ కంపెనీ అని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటే సరిపోదు. సాల్వెంట్ కంపెనీ అని ఎవరు డిక్లేర్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిక్లేర్ చేయాలి. ఏమో అర్థమైందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమ్మా ద కంపెనీ వాజ్ సాల్వెంట్, ద కంపెనీ హ్యాస్ ద క్యాపబిలిటీ టు మీట్ ద ప్రజెంట్ లైబిలిటీస్ అండ్ లైబిలిటీస్ విచ్ ఆర్ ఎరైజ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు ఒక డిక్లరేషన్ పైన సైన్ చేసి ఆ డిక్లరేషన్ అమ్మా ఎవరికి సబ్మిట్ చేయాలంటే ఆర్ఓసికి సబ్మిట్ చేయాలి. మన కంపెనీ కనుక లిస్టెడ్ కంపెనీ ఏడట్టయితే ఇన్ అడిషన్ టు ద ఆర్ఓసి అమ్మా సెబీకి కూడా సబ్మిట్ చేయాలి. ఏమో అర్థమైందా? ఏంటది సబ్మిట్ చేయాల్సింది? డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ. ఇది ఒక ఎవిడెన్స్గా తీసుకుంటుందమ్మా. ఓకేనా? మనం బైబ్యాక్ చేసి గనక మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవ్వకుండా సో ఏదన్నా ఫ్రాడ్ చేద్దామన్న ఇంటెన్షన్తో చేసేటట్టయితే ఈ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ ఎవరు ఇస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తారు కదా. సో కాబట్టి వాళ్ళందరినీ కూడా పనిష్ చేయొచ్చు మనం. ఏమో అర్థమైందా? కాబట్టి ఆ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ అమ్మా ఎవరు ప్రిపేర్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎవరికి సబ్మిట్ చేయాలి? ఆర్ఓసి అండ్ సెబీ. ఓకేనా? వీళ్ళందరికీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకా ఇంకా ఇంకానమ్మా పైన చెప్పిన కండిషన్స్ వచ్చేటప్పటికి ఏ కండిషన్స్ అన్నా కంప్లై అవ్వకుండా కంపెనీ గనక బైబ్యాక్ చేసేసి ఉంటే అప్పుడు కంపెనీకి వచ్చేటప్పటికేనమ్మా పెనాల్టీ ఇంపోజ్ చేసే రైట్ ఉంది. ఆ పెనాల్టీ అమౌంట్ ఎంత అనంటే మినిమం 1 lakh నుంచి అమ్మా 3 lakhs దాకా ఆ ఫైన్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే తర్వాత ఆఫీసర్స్ ఎవరన్నా కమిట్ అయ్యారనుకోండమ్మా ఆ ఫ్రాడ్కి, ఓకేనా, వాళ్ళకి పెనాల్టీ వచ్చేటప్పటికే సో 1 lakh నుంచి 3 lakhs దాకా ఉండొచ్చు. లేకపోతే ఇంప్రిజాన్మెంట్ ఉంది కదమ్మా, ఆ ఇంప్రిజాన్మెంట్ కూడా ఉండొచ్చు. లేకపోతే రెండు కూడానమ్మా ఫైన్ ప్లస్ ఇంప్రిజాన్మెంట్ రెండు కూడా ఆ ఆఫీసర్స్ పైన ఇంపోజ్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడు అది వాళ్ళు గనక పైన చెప్పిన కండిషన్స్ అనేవి కంప్లై అవ్వకుండా వాళ్ళు గనక అవి వైలేట్ అయ్యి అప్పుడు బైబ్యాక్ అనే ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నామా అప్పుడు అవి ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉందమ్మా. ఓకేనా? సో ఇవన్నీ కూడా సెక్షన్ 68లో ఉన్న ఇంపార్టెంట్ కండిషన్స్ అమ్మా. ఓకేనా? ఒకసారి అన్ని కండిషన్స్ చెప్పండి అందరూ. ఇవన్నీ కంపల్సరీగా అందరికీ గుర్తుండాలి. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ కండిషన్ అమ్మా ఆథరైజేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉండాలి ఫస్ట్. తర్వాత సెకండ్ అమ్మా షేర్స్ కంపల్సరీగా ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ అవ్వాలి. తర్వాత థర్డ్ కండిషన్ అమ్మా సోర్సెస్. ఏంటా సోర్సెస్ అమ్మా? ఫ్రీ రిజర్వ్స్ ఆఫ్ ద కంపెనీ, సెక్యూరిటీస్ ప్రీమియం ఆఫ్ ద కంపెనీ, ప్రొసీడ్స్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ షేర్స్. ఏమో ఓకేనా? ఫోర్త్ కండిషన్ అమ్మా రిజల్యూషన్. ఏంటా రిజల్యూషన్? ఎయిదర్ స్పెషల్ రిజల్యూషన్ ఆర్ బోర్డ్ రిజల్యూషన్. బోర్డ్ రిజల్యూషన్ ఈజ్ సఫిషియంట్ when the buyback amount is up to 10% of the paid up capital and free reserves. ఏమో అర్థమైందా? ఎస్ క్లియర్. సపోజ్ అది 10% క్రాస్ అయ్యేటట్టయితే కంపల్సరీగా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ అమ్మా మాక్సిమం లిమిట్. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్. 3 టెస్ట్లు పాస్ అవ్వాలి. ఏంటది? షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్, రిసోర్స్ టెస్ట్, డెట్ ఈక్విటీ టెస్ట్. డీటెయిల్డ్ డిస్కషన్ లేటర్. ఓకే. తర్వాత తర్వాత కండిషన్ అమ్మా 6 months. ఏంటది 6 months? ద కంపెనీ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 6 months
ఫర్ ఆఫరింగ్ ఆఫ్ షేర్స్ టు ద పబ్లిక్ ఏమో ఓకేనా క్లియర్. తర్వాత నెక్స్ట్ కండిషన్ అమ్మా 1 year. The gap between two buyback of equity shares must be 1 year. Okay na. Next lagi tarvata 8th condition the buyback process should be completed within 12 months from the date of passing of resolution. Our resolution may be either special or board resolution. Okay na. Clear. Tarvata next condition 7 days condition. The shares which are bought back by the company are physically destroyed within the 7 days. Okay na. Next lagi tarvata 10th suppose if our company is a listed company in addition to the Companies Act provisions, the company is required to follow the SEBI guidelines. Okay. Next lagi tarvata 11th declaration of solvency. Who is required to prepare the declaration of solvency? Board of directors. To whom the submitted? ROC. Suppose listed company aithe ROC plus SEBI. Okay na. Idro sir akkada. Next lagi tarvata 12th penalty provisions. Company ki aithe 1 to 3 lakhs fine impose chese chance undi. Officers ki ayyetaithe 1 to 3 lakhs fine leda imprisonment ledu serious ayyetaithe both ఆ రెండు కూడా ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇవన్నీ కూడా దేనిలో ఉన్న ప్రొవిజన్స్ సెక్షన్ 68లో ఉన్న ప్రొవిజన్స్. ఏమో అర్థమైందా? 1 కండిషన్ 1 సెక్షన్ ఓవర్. నెక్స్ట్ లాగే తర్వాత సెకండ్ సెక్షన్ ఏంటి? సెక్షన్ 69. ఏంటమ్మా ఇదేం చెప్తుంది? అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు సిఆర్ఆర్. ఓకేనా. సిఆర్ఆర్కి అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి? ఆఫ్టర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సెక్షన్ 69 ఏం చెప్తుంది అని అంటే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటుంది అని అంటే ఫ్రీ రిజర్వ్స్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? ఫ్రీ రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటుంది. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటుంది అని అంటే షేర్ క్యాపిటల్ అనే బ్లాక్ ఉంటుందిగా, మన షేర్ క్యాపిటల్లో షేర్ క్యాపిటల్ అని రాస్తాం కదా, అక్కడ బైబ్యాక్ వల్ల ఎంతైతే రిడక్షన్ ఇన్ క్యాపిటల్ జరుగుతుందో ఆ రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? ఫ్రీ రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. కండిషన్ ఏంటి? ఆఫ్టర్ బైబ్యాక్ ద షేర్ క్యాపిటల్ రిడక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? ఫ్రీ రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్. మళ్ళీ ఇక్కడ ఫ్రీ రిజర్వ్స్ అనగానే మళ్ళీ సేమ్ పైన డెఫినేషన్ ఏంటది? జనరల్ రిజర్వ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా అదర్స్ అంటే డివిడెండ్, ఈక్వలైజేషన్ ఎక్సెట్రా. ఏమో ఓకేనా. వాటి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? సిఆర్ఆర్కి. ఓకేనా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? వై? సిఆర్ఆర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? సపోజ్ మన కంపెనీ షేర్ హోల్డర్ ఫండ్స్ అనే దాంట్లో షేర్ క్యాపిటల్ అని చెప్పి ఒక 100 crores ఉందనుకోండి అమ్మా. ఓకేనా. షేర్ హోల్డర్ ఫండ్స్ అని మనం రాసే షేర్ క్యాపిటల్ అమౌంట్ 100 crores ఉంది అనుకోండి. ఓకేనా. సో 100 crores. ఇదే కాకుండా ఇంకా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని కూడా ఉంటాయి. ఆ తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. ఓకే. సపోజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వచ్చేటప్పటికి ఒక 300 crores ఉన్నాయనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ రెండు కలుపుకుంటే టోటల్ అమౌంట్ ఎంత? 400 crores అమ్మా. ఓకేనా. అంటే సపోజ్ ఏదైనా ఒక కంపెనీ ద మ్యాక్సిమం ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఆఫ్ ఏ కంపెనీ అంటే ఎంత అని చెప్తారు? 400 crores. ఆ 400లో కూడానమ్మా ఫిక్స్డ్గా ఎంత అమౌంట్ అని చెప్తారు? 100. ఎందుకని 100? మనం వన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసాము అని అంటే అది రీపే చేయ అవసరం లేదుగా. సపోజ్ డిబెంచర్స్ ఇష్యూ చేసాం, కంపల్సరీగా ఏం చేయాలి? రీపే చేయాలి. ఓకేనా. ఏమో అర్థమైందా? లోన్లు తీసుకున్నాం, కంపల్సరీగా ఏం చేయాలి? రీపే చేయాలి. కానీ క్యాపిటల్ మాత్రం రీపే చేయాల్సిన అవసరం లేదు. ఏమో అర్థమైందా? సో కాబట్టి ద మ్యాక్సిమం ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఆఫ్ ఏ కంపెనీ అని అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, నెక్స్ట్ అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ యాడ్ చేసుకుంటాం.
కాకపోతే షేర్ క్యాపిటల్ అమౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం అమ్మా ఫిక్స్డ్గా అవైలబుల్గా ఉంటుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నమా మనం ఏదన్నా ఫ్రీ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి అమ్మా అది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి అమ్మా అవి మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఏ పర్పస్ కోసం అయితే రిజర్వ్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్పస్ కోసమే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏమో అర్థమైందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అంటే అర్థం ఏంటమ్మా? డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అంటే అర్థం ఏంటి? సో మన కంపెనీ డిబెంచర్స్ ఆఫర్ చేసింది అనుకోండి అమ్మా, డిబెంచర్స్ అనేది మన కంపెనీకి ఏమవుతుంది? లైబిలిటీ అవుతుంది కదా, బారోయింగ్స్ అవుతుందిగా. మరి ఇప్పుడు ఆ డిబెంచర్స్ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత మనం రీపే చేయాలి కదా. రీపే చేయాల్సి వచ్చినప్పుడమ్మా మన డిబెంచర్స్ ఒక 100 crores డిబెంచర్స్ వర్త్ ఆఫర్ చేసాం అనుకోండి మార్కెట్లోకి. సో ఇప్పుడు ఒక 5 years తర్వాత మనం రిడమ్షన్ చేయాలనుకోండి అమ్మా, 5 years తర్వాత 100 crores మన దగ్గర కంపల్సరీగా మనీ ఉండాలిగా. ఓకేనా? సో ఇప్పుడు ఈ 100 crores తీసుకున్న ఇయర్ దగ్గర నుంచి మనం ఏం చేస్తుంటాం? మనం బిజినెస్కి యూజ్ చేస్తుంటాం కదా. మా డిబెంచర్స్ ఇష్యూ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా మన బిజినెస్ని ఇంకా ఫర్దర్గా చేయడానికి, న్యూ బిజినెస్లోకి ఎక్స్పాండ్ అవ్వడానికి దానికోసం యూజ్ చేస్తుంటాంగా. అంటే మనం ఆ అమౌంట్ మొత్తం యూజ్ చేసి ప్రాఫిట్ ఆన్ చేస్తుంటాంగా. అంటే ఇప్పుడు 5 years తర్వాత వాటిని రీపే చేయాలి అని అంటే ఆ 5th yearలోనే అమౌంట్ రెడీ చేసుకోకుండా ఎవ్రీ ఇయర్ మీరు ప్రాఫిట్ ఆన్ చేస్తున్నారు కదా, ఆన్ చేస్తున్న ప్రాఫిట్లో మీరు రిడమ్షన్ చేయాలి. కాబట్టి డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అది 5th yearకి వెళ్ళా అమౌంట్ 100 crores అయింది అనుకోండి అమ్మా, జస్ట్ ఈ రిజర్వ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? ఆ డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. ఏమో అర్థమైందా? ఓకేనా? సో కంపెనీస్ అన్నీ కూడా అలాగే ప్లాన్ చేసుకుంటాయమ్మా. అర్థమైందా? మరి అలాగా డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ క్రియేట్ చేసి దానిలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్లోకి ఫస్ట్ ఇయర్ అమ్మా సపోజ్ ఒక 10 crores ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఆ 10 crores అమౌంట్ తీసుకెళ్ళిపోయి నేను బిజినెస్లో యూజ్ చేసుకోవచ్చా? ఎందుకని? అది క్రియేట్ చేసింది దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ రిడమ్షన్. ఏమో అర్థమైందా? అవుట్ సైడ్ ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ మనం బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఏమో అర్థమైందా? రిస్ట్రిక్షన్ ఉందా లేదా? అంటే ఇప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? నో, ఓన్లీ ఫ్రీ రిజర్వ్స్ అమౌంట్ మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. ఏమో అర్థమైందా? కాబట్టి ఇక్కడ క్లియర్గా ఒకటి చెక్ చేసుకుంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉన్న అమౌంట్ అమ్మా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రం డెఫినెట్గా ఫిక్స్డ్గా పర్మనెంట్గా ద ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఆఫ్ ఏ కంపెనీ, మాక్సిమం ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఆఫ్ ఏ కంపెనీలో కంపల్సరీగా అమౌంట్ వచ్చేస్తుంది. ఏమో అవునా కదా? ఎస్. ఇప్పుడు మనం బైబ్యాక్ చేసాం అనుకోండి అమ్మా, బైబ్యాక్ చేసాం ఒక 20 crores క్యాపిటల్ బైబ్యాక్ చేసాం. బైబ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి షేర్ క్యాపిటల్ ఎంత ఉంటుంది? మళ్ళీ రీడ్రాఫ్ట్ చేస్తే 100 - 20 తగ్గిపోయింది కదా, అంటే ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు 80 అయిందనంటే ఇంతకుముందు ద మ్యాక్సిమం ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఆఫ్ ఏ కంపెనీ పర్మనెంట్లీ ఎంత ఉన్నాయి? 100. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 80. అమ్మ మనకి ఇన్వెస్టబుల్ ఫండ్స్ డిక్రీజ్ అయితే బెస్టా, ఇంక్రీజ్ అయితే బెస్టా? డిక్రీజ్ అయితే బెస్టా, ఇంక్రీజ్ అయితే బెస్టా? సపోజ్ మీకు సాలరీ ఏదన్నా రేపు వస్తుంది అనుకో, ఎవ్రీ మంత్ అయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయితే బెస్టా, డిక్రీజ్ అయితే బెస్టా? ఇంక్రీజ్ అయితే బెస్ట్ కదా. అలాగే కంపెనీకి కూడానమ్మా డెఫినెట్గా ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకేనా? మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్నా, న్యూ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా డెఫినెట్గా ఇన్వెస్టబుల్ ఫండ్స్ అమ్మా ఇంక్రీజ్ అవ్వాలి. కానీ బైబ్యాక్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది? అవి డిక్రీజ్ అయినాయి. ఏమో ఓకేనా? మరి డిక్రీజ్ అయింది అని అంటే నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందా లేదా కంపెనీ పైన? ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండడానికమ్మా టు సేఫ్ గార్డ్ ద కంపెనీ ఇంట్రెస్ట్ అమ్మా సెక్షన్ 69 ఏం చెప్తుంది అని అంటే మీరు ఇక్కడ ఎంతైతే షేర్ క్యాపిటల్ తగ్గిందో అంటే ఎంత ఇక్కడ 20 crores, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటున్నాడు? ఫ్రీ రిజర్వ్స్ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంట? సిఆర్ఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంట. ఏమో ఓకేనా? దానికోసం ఈ ప్రొవిజన్ అమ్మా సెక్షన్ 69లో పెట్టారు. ఓకేనా? ఇలా చెప్పగానే మీకు ఒక డౌట్ రావాలి, ఏంటది? ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సిఆర్ఆర్ కమ్మా? మాక్సిమం ఇన్వెస్టబుల్ ఫండ్స్ డిక్రీజ్ అయినాయి. ఎంత డిక్రీజ్ అయినాయి? 20. మరి ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండడానికేగా మనం సిఆర్ఆర్ ట్రాన్స్ఫర్ చేసింది. మరి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందా? ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం మనం?
ఫ్రీ రిజర్వ్స్ అంటే ఎక్కడ ఉంటాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో. సిఆర్ఆర్ అంటే ఏంటి? అది కూడా రిజర్వే కదా, అది కూడా ఎక్కడ ఉంటుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోనే. మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోనేనమ్మా ఒక కేటగిరీ ఆఫ్ రిజర్వ్స్ నుంచి ఇంకొక కేటగిరీ ఆఫ్ రిజర్వ్స్ కి ట్రాన్స్ఫర్ చేసాం, అంతేగాని క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. మరి ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అని చెప్పారు కదా, అలాగ పెట్టారు కదా ఆ ప్రొవిజను. మరి ఎలాగా అది? ఓకే, తర్వాత సిఆర్ఆర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుందిగా. సిఆర్ఆర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు? మన కంపెనీస్ యాక్ట్ మొత్తంలోనమ్మా ఒకే ఒక్క పర్పస్ కోసం. ఏంటది? ఫుల్లీ పెయిడ్ అప్ బోనస్ షేర్స్. ఏమా ఓకేనా? ఫుల్లీ పెయిడ్ అప్ బోనస్ షేర్స్ ఆఫర్ చేస్తున్నాము అని అంటే ఏమవుతుంది? రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్ డిక్రీస్ అవుతుంది. ఏ అకౌంట్ బ్యాలెన్స్ ఇంక్రీస్ అవుతుంది? క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంక్రీస్ అవుతుంది. ఏమో అర్థమైందా? అంటే అప్పటిదాకా సిఆర్ఆర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఉంది కదా, దట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ బోనస్ షేర్స్, అవునా కదా? సిఆర్ఆర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది అని అంటే అది ఫుల్లీ పెయిడ్ బోనస్ కి తప్ప ఇంకా మిగతా పర్పస్ కి దేనికోసం యూజ్ చేయకూడదు కదా. అంటే అమౌంట్ మొత్తాన్ని మనం ప్రొటెక్ట్ చేసినట్ట కదా. కాకపోతే అది ఎక్కడ ఉంటుంది? టెంపరీగా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో. అది ఎప్పుడు వెళ్ళిపోతుంది క్యాపిటల్ కి? ఎప్పుడైతే బోనస్ షేర్స్ ఆఫర్ చేస్తామో అప్పుడు ఆ సిఆర్ఆర్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? షేర్ క్యాపిటల్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఎంతైతే క్యాపిటల్ బైబ్యాక్ చేసి క్యాన్సిల్ చేసామో అది మళ్ళీ అక్కడ రికవర్ అయిపోతుంది. ఏమో ఓకేనా? ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండడానికే సెక్షన్ 69 ఆఫ్టర్ బైబ్యాక్ ద రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయమంటుందమ్మా? ఫ్రీ రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేయమంటుంది. ఆ తర్వాత సిఆర్ఆర్ దగ్గర నుంచి ఏమో బోనస్ షేర్స్ ఆఫర్ చేయడం ద్వారా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? షేర్ క్యాపిటల్ కి వెళ్ళిపోతుంది. ఏమో ఓకేనా? క్లియర్. ఆ ఒక్క కండిషన్ ఏనమ్మా సెక్షన్ 69 లో ఉంది. ఓకేనా? అమౌంట్ ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్ ఆఫ్టర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఏమో ఓకేనా? క్లియరా? ఏమో అర్థమవుతున్నాయా ప్రొవిజన్స్? తిరి నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉందిగా, ఏంటమ్మా అది? సెక్షన్ 70. ఏంటి సెక్షన్ 70 చెప్పండి? ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ప్రొహిబిషన్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఏంటది ప్రొహిబిషన్? ఏంటమ్మా? రిస్ట్రిక్షన్. ఏంటా రిస్ట్రిక్షన్? మనం 68 చూసుకోవడానికంటే ముందుగా 69 చూసుకోవడానికంటే ముందుగా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది సెక్షన్ 70. ఓకేనా? ఎందుకు అనేది ఆ ప్రొవిజన్స్ ఏంటో చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? చెప్పండి సెక్షన్ 70లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో. సో మన కంపెనీ గనక డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ డిపాజిట్స్, నెక్స్ట్ అలాగే తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. అమ్మ డిపాజిట్ అనేది లైబిలిటీనా ఎసెటా? లైబిలిటీ కదా. మనం డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంటే పబ్లిక్ దగ్గర నుంచి దట్ బికమ్ ద లైబిలిటీ. ఆ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఏమో డిపాజిట్ అమౌంట్ కూడా రీపే చేయాలి. ఓకేనా? డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసిన లేకపోతే డిబెంచర్స్ ఇష్యూ చేసిన ఆ డిబెంచర్స్ రిడమ్షన్ అమౌంట్ కానీ, నెక్స్ట్ లాగే తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కానీ. ఓకేనా? ఇక్కడ రీపేమెంట్ ఆఫ్ డిబెంచర్స్, దాన్నే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. నెక్స్ట్ లాగే తర్వాత రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్. నెక్స్ట్ లాగే తర్వాత మనం డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఆ డివిడెండ్ డిక్లేర్ చేస్తేనమ్మా ఆ డివిడెండ్ డిక్లేర్ చేసింది కంపల్సరీగా పే చేసి ఉండాలి. ఓకేనా? నాట్ పేడ్ అయ్యేటట్టయితే సో ఈ సెక్షన్ మనకి అప్లికబుల్ అవుతుంది. తర్వాత బ్యాంక్ లోన్స్ అలాంటివి తీసుకొని ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అమ్మా, నెక్స్ట్ అలాగే తర్వాత రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్, అవన్నీ కూడా చేయాలి. ఒక్కొక్కటి చూడండి. సో డిపాజిట్స్ మనం యాక్సెప్ట్ చేసి ఉంటేనమ్మా ఆ డిపాజిట్స్ రీపేమెంట్ పెండింగ్ ఉండకూడదు. ఆ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ అమ్మా పే చేయడం పెండింగ్ ఉండకూడదు. అంటే ద కంపెనీ ఈజ్ నాట్ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్. ద కంపెనీ నాట్ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ద కంపెనీ నాట్ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్. ఓకేనా? మా డివిడెండ్ డిక్లేర్ చేసిన డేట్ దగ్గర నుంచి ఎప్పటిలోగా పే చేయాలి? 30 days. 30 days. సెక్షన్
123 నుంచి 127 దాకా ఉన్నాయమ్మా. సో టోటల్ రిలేటెడ్ టు ద డివిడెండ్ ప్రొవిజన్స్. ఏమో అర్థమైందా? సో డివిడెండ్ రిలేటెడ్గా అది, ఆ తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో ఎంత డివిడెండ్ ఎప్పటిలోగా పే చేయాలి? కంపల్సరీగా విత్ ఇన్ 30 డేస్లోగా పే చేయాలి. ఆ 30 డేస్లోగా పే చేయకపోతే ద కంపెనీ వాజ్ డిఫాల్టెడ్ అని అర్థం. ఓకేనా? అలాగా డిఫాల్ట్ చేసి ఉండకూడదు. నెక్స్ట్ అలాగే బ్యాంక్ లోన్స్ తీసుకున్నాం అనుకోండమ్మా, ఆ బ్యాంక్ లోన్స్ పైన పే చేయాల్సిన ఇంట్రెస్ట్, నెక్స్ట్ అలాగే తర్వాత ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, అది కూడా కంపల్సరీగా రెగ్యులర్గా మనం పే చేసే కంపెనీ అయి ఉండాలి. ఓకేనా? తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏదన్నా ఉంటే ఆ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రిడమ్షన్ అమ్మా పెండింగ్ ఉండకూడదు. ఓకేనా? నాట్ డిఫాల్టెడ్ ఇన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఇవన్నీ గనక మన కంపెనీలో ఉంటే దట్ కంపెనీ వాజ్ ప్రొహిబిటెడ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది ప్రొహిబిషన్ అనేదమ్మా? when the company is defaulted in payment of interest on deposits, interest on debentures, interest on bank loans, next lage repayment of deposits, next lage redemption of debentures, next lage tarvata payment of dividend, redemption of preference shares. ఏమా అర్థమైందా? ఇవన్నీ గనక డిఫాల్ట్ చేసి ఉంటే కంపెనీ ఏమా, దట్ కంపెనీ వాజ్ ప్రొహిబిటెడ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ. ఏమో ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? దీనికి వచ్చి మనం ఇది కంప్లై అవుతున్నామో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత 68, 69కి వెళ్తాం. ఏమా ఓకేనా? సపోజ్ ఒక చిన్న సిచ్యువేషన్ అమ్మా, మన కంపెనీ డిఫాల్ట్ చేసింది అనుకోమా, అప్పుడు బైబ్యాక్ చేయాలంటే టైం పీరియడ్ ఎంత వెయిట్ చేయాలమ్మా? 3 years వెయిట్ చేయాలి. ఓకేనా? మనం డిఫాల్ట్ ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ చేస్తామో ఆ కరెక్ట్ చేసిన డేట్ దగ్గర నుంచి ఏమా మళ్ళీ ఆ ప్రొహిబిషన్ ఎప్పటిదాకా అప్లికబుల్ అవుతుందంటే మళ్ళీ ఇంకో 3 years. ఆ 3 years అయిపోయిన తర్వాతనే కంపెనీస్ ఎలిజిబుల్ ఫర్ బైబ్యాక్. అది కూడా మళ్ళీ ఎప్పుడు? ఇఫ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అప్పుడు కూడా మళ్ళీ కండిషన్స్ అన్ని చెక్ చేసుకొని అప్పుడు అవి సాటిస్ఫై అయితేనే కంపెనీస్ ఎలిజిబుల్ ఫర్ బైబ్యాక్ అమ్మా. అర్థమైందా? సో ఇవన్నీ కూడా కంప్లీట్గా థియరాటికల్ ప్రొవిజన్స్ అమ్మా రిలేటెడ్ టు బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఏమా అర్థమైనా? సో కండిషన్స్ సెక్షన్స్ ఏంటో చెప్పండి. సెక్షన్ 68, సెక్షన్ 69 అండ్ సెక్షన్ 70. ఓకేనా? ఆ 3 సెక్షన్స్లో ఉన్న ప్రొవిజన్స్ అమ్మా కంప్లై అవ్వాలి. ఓకే, సో ఇదంతా కూడా థియరాటికల్ డిస్కషన్ అమ్మా. మరి అకౌంటింగ్ ఆస్పెక్ట్ ఉంటుందిగా బైబ్యాక్ చేసిన తర్వాత, దానికి రిలేటెడ్గా అకౌంట్స్లో ఈ చాప్టర్ ఎందుకు పెట్టారు? ఆ థియరాటికల్ ప్రొవిజన్స్తో పాటుగా దాని అకౌంటింగ్ ప్రొసీజర్ ఉంటుందిగా, ఆ అకౌంటింగ్ ప్రొసీజర్ నేర్చుకోవడం కోసం. ఏమో అర్థమైందా? సో అకౌంటింగ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఈ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ ఉంది కదమ్మా, సో దాన్ని 3 మోడ్స్లో చేయొచ్చు. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కెన్ బి మేడ్ ఎయిదర్ ఎట్ par or at premium, నెక్స్ట్ లాగే తర్వాత ఎట్ డిస్కౌంట్. మా బైబ్యాక్ అనేది ఓవరాల్గా 3 మోడ్స్లో జరగవచ్చు. ఏంటా 3 మోడ్స్ అమ్మా? ద బైబ్యాక్ మే బి ఎయిదర్ ఎట్ par, తర్వాత ఆర్ ఎట్ ప్రీమియం, ఆర్ ఎట్ డిస్కౌంట్. ఓకేనా? ఎట్ par అంటే అర్థం ఏంటమ్మా? బైబ్యాక్ ప్రైస్ ఉంటుంది కదా పర్ షేర్కి, దట్ వాస్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ అయితే. ఓకేనా? బైబ్యాక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ అయితే బైబ్యాక్ ఈజ్ ఎట్ par అని అర్థం. నెక్స్ట్ లాగే తర్వాత బైబ్యాక్ ప్రైస్ అమ్మా, బైబ్యాక్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ అయితే ద బైబ్యాక్ ఈజ్ ఎట్ ప్రీమియం అని అర్థం. నెక్స్ట్ లాగే తర్వాత థర్డ్ కండిషన్ అమ్మా, థర్డ్ మోడ్ అమ్మా, బైబ్యాక్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఫేస్ వాల్యూ అయ్యేటట్టయితే సో దట్ వాజ్ ద బైబ్యాక్ ఈజ్ ఎట్ డిస్కౌంట్ అని అర్థం. ఏమో అర్థమైందా? సో ఎన్ని మోడ్స్లో జరగవచ్చమ్మా బైబ్యాక్ అనేది? ఎయిదర్ ఎట్ par, ప్రీమియం, డిస్కౌంట్. par అని ఎప్పుడు అంటాం? వెన్ ద బైబ్యాక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. ప్రీమియం అని ఎప్పుడు అంటాం? బైబ్యాక్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ. డిస్కౌంట్ అని ఎప్పుడు అంటాం? బైబ్యాక్ ప్రైస్ లెస్ దాన్ ఫేస్ వాల్యూ. ఏమో ఓకేనా? 3 మోడ్స్. ఓకే, అది మోడ్ ఏదైనా సరేనమ్మా, మనం ఆ అకౌంటింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేసి ఉన్నాయి కదా, ఆ అకౌంటింగ్ ఎంట్రీస్ మొత్తాన్ని కూడా
3 అకౌంటింగ్ ఎంట్రీస్గా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికేనమ్మా పేమెంట్ ఎంట్రీ. నెక్స్ట్ లాగే తర్వాత సెకండ్ దమ్మా క్యాన్సిలేషన్ ఎంట్రీ. నెక్స్ట్ లాగే తర్వాత థర్డ్ దమ్మా ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్ ఆ ఎంట్రీ. ఏమో అర్థమైందా? సో ఓవరాల్గానమ్మా బైబ్యాక్ని అకౌంటిఫై చేయడానికమ్మా 3 అకౌంటింగ్ ఎంట్రీస్. ఏంటి ఆ 3 అకౌంటింగ్ ఎంట్రీస్ అమ్మా? పేమెంట్ ఎంట్రీ, క్యాన్సిలేషన్ ఎంట్రీ, ట్రాన్స్ఫర్ టు ద సిఆర్ఆర్ ఎంట్రీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థం అవడం కోసమా మనం 1 షేరే బైబ్యాక్ చేస్తున్నాం అనుకుందాం. ఆ 1 షేరు బైబ్యాక్ ప్రైస్ అమ్మా 100, ఫేస్ వాల్యూ కూడా 100. ఓకేనా? అలా అయినప్పుడేగా అది ఎట్ట పారవుతుంది. మనం 1 షేర్ బైబ్యాక్ చేస్తున్నాం. ఆ 1 షేర్ ఫేస్ వాల్యూ ఎంత? 100. బైబ్యాక్ ప్రైస్ ఎంత పే చేస్తున్నాం? 100 పే చేస్తున్నాం. బైబ్యాక్ ఈజ్ ఎట్ పార్ అని అర్థం. సో దానిలో ఫస్ట్ ఎంట్రీ ఏమా పేమెంట్ ఎంట్రీ ఏమని రికార్డ్ చేసుకోవాలి అని అంటే ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటర్ టు బ్యాంక్ అకౌంట్. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటర్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ అమ్మా 100. ఏమో అర్థమైందా? ఇక్కడ టెంపరీ అకౌంట్ అమ్మా ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ అనే అకౌంట్ ఒకటి యూజ్ చేస్తాం. అంటే సపోజ్ మనం షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటార్ టు అప్లికేషన్ మనీ అని రాసి తర్వాత అలాట్మెంట్ అప్పుడు అప్లికేషన్ టు క్యాపిటల్ అని రాస్తాంగా. ఆ అప్లికేషన్ అకౌంట్ ఉందిగా అది టెంపరీ. అలాగే ఇక్కడ ఆ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ ఉంది కదమ్మా దట్ వాస్ ద టెంపరీ. ఏమో ఓకేనా? అది ఫస్ట్ పేమెంట్ ఇచ్చేసినప్పుడమ్మా షేర్ హోల్డర్స్కి ఫస్ట్ రాయాల్సిన అకౌంటింగ్ ఎంట్రీ. ఎంట్రీ ఏంటమ్మా? ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. దానికి అమౌంట్ ఎలాగొస్తుందమ్మా? నంబర్ ఆఫ్ షేర్స్ బైబ్యాక్ మల్టిప్లైడ్ బై బైబ్యాక్ ప్రైస్ పర్ షేర్. ఇక్కడ మనం 1 షేరే అనుకున్నాగా కాబట్టి 1 షేర్ మల్టిప్లైడ్ బై బైబ్యాక్ ప్రైస్ ఎంత? 100. అమౌంట్ ఎంత? 100. ఓకే. తర్వాత సెకండ్ అమ్మా క్యాన్సిలేషన్ ఎంట్రీ. క్యాన్సిలేషన్ ఎంట్రీ అంటే బైబ్యాక్ చేసిన తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమవ్వాలి? డిక్రీస్ అవ్వాలి కదా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. క్యాన్సిలేషన్ అంటే దాన్ని డెబిట్ చేస్తాం. ఎంట్రీ ఏమవుతుంది అప్పుడు? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ఇక్కడ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ అని అక్కడ డెబిట్ చేసాంగా దాన్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. సో 2 ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 100. క్యాపిటల్ కూడా 100 కదా. ఓకేనా? నామినల్ వాల్యూ 100. నెక్స్ట్ లాగే తర్వాత బైబ్యాక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా 100. సో దాన్ని రాసి క్యాన్సిల్ చేస్తాం. ఏమో ఓకేనా? దట్ వాస్ ద క్యాన్సిలేషన్ ఎంట్రీ. తర్వాత 69 ప్రకారం సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలిగా. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? ఇక్కడ 100 ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంట్రీ ఏమవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ఫ్రీ రిజర్వ్స్. ఫ్రీ రిజర్వ్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్రీ రిజర్వ్స్ అంటేనమ్మా ఎయిదర్ జనరల్ రిజర్వ్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్. సపోజ్ జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటార్ ఆర్ P&L అకౌంట్ డేటార్ ఈ రెండు కలిపి ఎంతమ్మా? 100. ఓకేనా? వీటిల్లో ఒకటే యూజ్ చేయొచ్చమ్మా. అది సరిపోకపోతే 2 యూజ్ చేయొచ్చు. చేసి ఎక్కడే ట్రాన్స్ఫర్ చేయాలి? టు సిఆర్ఆర్ అకౌంట్ క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 100. ఏమో ఓకేనా? అర్థమైందా? 3 అకౌంటింగ్ ఎంట్రీస్. ఏంటి ఎంట్రీస్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎంట్రీ దేనికమ్మా? పేమెంట్. తర్వాత సెకండ్ అమ్మా క్యాన్సిలేషన్. థర్డ్ అమ్మా ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. పేమెంట్ ఎంట్రీ అమ్మా ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత క్యాన్సిలేషన్ ఎంట్రీ అమ్మా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ 100. తర్వాత ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్ అమ్మా జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు సిఆర్ఆర్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? 100. ఓకేనా? క్లియర్. ఏ మోడ్ అయిపోయింది? ఎట్ట పార్ ఏడట్టయితే అయిపోయింది. ఓకే. ఎట్ట ప్రీమియం అనుకోండమ్మా 120 పే చేస్తున్నామమ్మా పర్ షేర్కి. సో ఫేస్ వాల్యూ ఎంత అంటే 100.
ఓకేనా. అంటే బైబ్యాక్ ప్రైస్ ఎంత ఇక్కడ 120, అంటే ఫేస్ వాల్యూ కంటే ఎక్సెస్ పే చేస్తున్నాగా. సో కాబట్టి మోడ్ ఎలాగది బైబ్యాక్ ఈజ్ ఎట్ ప్రీమియం అని అర్థం. ఏమో అర్థమైందా? ఓకే. ఇక్కడ ఫస్ట్ పేమెంట్ ఎంట్రీ ఏమవుతుందో చెప్పండి. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఎంట్రీ సేమ్ అమ్మా. అమౌంట్ ఎంత అవుతుంది కాకపోతే 120. ఏమో అర్థమైందా? ఎంట్రీ చెప్పండి. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత 120. ఓకే. తర్వాత సెకండ్ ఎంట్రీ ఏంటమ్మా? క్యాన్సిలేషన్. దానికి ఎంట్రీ చెప్పండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎంత? ఓన్లీ నామినల్ వాల్యూ అమ్మా 100. ఓకే. తర్వాత 20 రూపీస్ ఉందిగా బైబ్యాక్ ప్రీమియం. ఓకేనా. బైబ్యాక్ ప్రీమియం మనం పే చేసాం కదా, దాన్ని ఎలాగ సెట్ ఆఫ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఛాన్స్ ఇవ్వాలమ్మా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అది సరిపోకపోతే జనరల్ రిజర్వ్ అకౌంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది సరిపోకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది సరిపోకుండా మన కంపెనీ బైబ్యాక్ చేయదు. ఓకేనా. క్లియర్. సో ఇవి మొత్తానికి కలిపి ఎంత తీసుకోవాలి? 20. ఏమో అర్థమైందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? సెక్యూరిటీస్ ప్రీమియం, ఆ తర్వాత జనరల్ రిజర్వ్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. తర్వాత 2 ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్. ఏమో అర్థమైందా? అమౌంట్ ఎంత? 120 కదా అక్కడ డెబిట్ చేసింది. క్యాన్సిలేషన్ కూడా 120. ఏమో ఓకేనా? క్లియరా? ఓకేనా. సెకండ్ క్యాన్సిలేషన్ ఎంట్రీ. తర్వాత థర్డ్ ఎంట్రీ ఏమా? ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. ఏంటి చెప్పండి. జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు సిఆర్ఆర్. ఎంత? ఫస్ట్ ఎంత? ఫాస్ట్ 120 100? 120 100? మా క్యాపిటల్ ఎంత? క్యాపిటల్ తగ్గింది ఎంత బైబ్యాక్ చేయటం వల్ల? 100 కదా, 120 కాదు కదా. ఇక్కడ పైన మీరు క్యాపిటల్కి ఎంత తగ్గించింది, డెబిట్ చేసింది? 100 కదా. మరి ట్రాన్స్ఫర్ చేయాల్సింది కూడా ఎంత? 100. సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఓన్లీ క్యాపిటల్ ఎంత తగ్గితే అంత. అర్థమైందా? కాబట్టి ఎంట్రీ ఎంత రాయాల్సింది? 100. ఎంట్రీ ఏమవుతుంది? జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు సిఆర్ఆర్ అకౌంట్. ఓకేనా. మొత్తం కలిపి ఎంత? 100. ఏమో ఓకేనా? క్లియర్. సో ఇక్కడ కూడా 3 అకౌంటింగ్ ఎంట్రీస్ అమ్మా. ఫస్ట్ ఏమో పేమెంట్ ఎంట్రీ, తర్వాత క్యాన్సిలేషన్ ఎంట్రీ. క్యాన్సిలేషన్ దగ్గర ప్రీమియం వచ్చిందమ్మా, ఆ ప్రీమియంని ఒక ఆర్డర్ ప్రకారం క్యాన్సిలేషన్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత వచ్చేటప్పటికే సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ అమ్మా, ఒక 100 రూపీస్ అమౌంట్ నామినల్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే. దిస్ వాజ్ ద సెకండ్ మోడ్. నెక్స్ట్ లాగే తర్వాత థర్డ్ అమ్మా. థర్డ్ ఏంటి? బైబ్యాక్ ఈజ్ ఎట్ డిస్కౌంట్. బైబ్యాక్ ఈజ్ ఎట్ డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే అర్థం ఏమనుకున్నామమ్మా? బైబ్యాక్ ప్రైస్ లెస్ దాన్ ద ఫేస్ వాల్యూ. సపోజ్ బైబ్యాక్ ప్రైస్ 90 అనుకోండమ్మా, ఫేస్ వాల్యూ వచ్చేటప్పటికే 100. ఓకేనా. ఇక్కడ చెప్పండి ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏమవుతుందమ్మా? ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? 90. ఓకేనా. ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అమ్మా 90. ఓకేనా. అవుట్ ఫ్లో. ఆ తర్వాత సెకండ్ క్యాన్సిలేషన్ ఎంట్రీ చెప్పండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎంత? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎంత? నామినల్ వాల్యూ 100. తర్వాత అమ్మా 2 ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ ఎంతమ్మా? 90. నెక్స్ట్ లాగే తర్వాత ఇంకా బ్యాలెన్స్ ప్రాఫిట్ ఉందిగా మనకి, ఎంత? 10. ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత అమౌంట్? 10. ఏమో అర్థమైందా? సో ఎంట్రీ చెప్పండి అమ్మా ఒకసారి. క్యాన్సిలేషన్ ఎంట్రీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 100. 2 ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ అమ్మా 90. 2 ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా 10. ఏమో ఓకేనా? క్లియర్. ఆ తర్వాత సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ ఎంట్రీ అమ్మా. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలమ్మా? 100, 90 లేకపోతే సమ్ అదర్ అమౌంటా? 100. నామినల్ వాల్యూ 100 అమ్మా, ట్రాన్స్ఫర్ చేయాల్సింది కూడా 100. ఎంట్రీ అమ్మా
జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్ అమ్మా. అమౌంట్ ఎంత 100 ఓవర్. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ అని ఒకటి వచ్చింది కదమ్మా, ఇక్కడ అడిషనల్ గా ఇంకొక ఎంట్రీ వస్తుంది. ఆ ప్రాఫిట్ అమ్మా క్యాపిటల్ నేచర్ ఆఫ్ ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంత అమౌంట్ అమ్మా 10 రూపీస్. ఓకేనా? ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని? క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి. ఎందుకని? అది క్యాపిటల్ ప్రాఫిట్, నాట్ రెవెన్యూ ప్రాఫిట్. రెవెన్యూ ప్రాఫిట్ అయితే అక్కడ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాపిటల్ ప్రాఫిట్ కాబట్టి క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక్కసారి అమ్మా డిస్కౌంట్కి అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ అమ్మా పేమెంట్ ఎంట్రీ, ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత 90. ఆ తర్వాత క్యాన్సిలేషన్ ఎంట్రీ అమ్మా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ 100 టు ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అకౌంట్ 90 టు ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా 10. ఓకే. ఆ తర్వాత సిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ అమ్మా జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు సిఆర్ఆర్ అకౌంట్. అమౌంట్ ఎంత 100. తర్వాత ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారమ్మా ప్రాఫిట్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా 10 రూపీస్. ఏమో ఓకేనా? ఓవర్. ఓకే, 3 మోడ్స్ కూడా కంప్లీటెడ్ అమ్మా. దాని అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా ఓవర్ అమ్మా. మరి ఇక్కడ ఈ 3 మోడ్స్లో ప్రాక్టికల్గా ఏది జరగడానికి ఛాన్స్ ఉందమ్మా? ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్ అంటే ఏది ప్రాక్టికల్గా జరిగే ఛాన్స్ ఉందమ్మా? సపోజ్ మీరే షేర్ హోల్డర్ అనుకోండి, పార్క్ అయితే మీ షేర్స్ క్యాన్సిలేషన్ చేయడానికి మీరు యాక్సెప్ట్ చేయరు కదా, డిస్కౌంట్కి అయితే అది కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? నెక్స్ట్ లాగే ప్రీమియంకి అయ్యేటట్టయితే యాక్సెప్ట్ చేస్తారు. ఆ ప్రీమియం కూడా ఎలాగ ఉండాలి అని అంటే మార్కెట్ ప్రైస్ కంటే గ్రేటర్ ఉండాలి. ఓకేనా? ఆ గ్రేటర్ ఉంటేనే యుఆర్ ఓకేనా యుఆర్ ఏం చేస్తారు? సెలెక్టెడ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ, క్యాన్సిలేషన్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్. ఏమో అర్థమైందా? క్లియర్. అంటే బయట ప్రాక్టికల్గా అయితే ప్రీమియంకే జరుగుతాయమ్మా, కానీ మనకి థియరాటికల్గా ప్రాబ్లమ్స్ అవి చేసేటప్పుడు ఎట్ పార్, ఎట్ డిస్కౌంట్కి కూడా ఆ మోడ్స్ ప్రకారం ఉంటాయి. దానికి కరెస్పాండింగ్గా అకౌంటింగ్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. ఓకేనా? ఇది అకౌంటింగ్ ఎఫెక్ట్ అమ్మా ఫర్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా? నోట్ చేసుకున్నారా అది?